ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. సత్యనారాయణ గారు సార్ లాయర్ వృత్తిలోకి ఎందుకు రావాలనుకుంటారు? మాది పేరేపల్లి గ్రామం సార్, చిట్యాల మండలం, నల్గొండ జిల్లా. సాధారణమైనటువంటి కుటుంబం. మా నాన్న మమ్మల్ని తను చదవలేకపోయాడు, మమ్మల్ని చదివించుకున్నాడు. ప్రతి మనిషికి ఒక గోల్ ఉంటుంది. మీరు ప్రొఫెషనల్గా చేద్దాం అనుకున్నారా, సర్వీస్ మోటో చేద్దాం అనుకున్నారా? ప్రొఫెషనల్గా వెళ్ళాలనుకున్నా సార్, అడ్వకేట్గా. సో మంచి ప్రాక్టీస్ ఉన్నది నాకు. సో అల్టిమేట్లీ మా సీనియర్ పాషన్ చంద్రశేఖర్ రెడ్డి, నల్గొండ, ఫ్రీడమ్ ఫైటర్. పార్టీషన్ సూట్ వేసినప్పుడు ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ తన తండ్రి ఆస్తులో తెలుసు ఎన్ని రోజులు పడుతుందండి? పార్టీషన్ సూట్ వేసినప్పుడు సార్ షేర్స్ మీద ఆధారపడుతుంది, లీగల్ హెయిర్స్ మీద ఆధారపడుతుంది, కోర్టు మీద ఆధారపడుతుంది సార్. ఇప్పుడు ఎవరైతే పార్టీషన్ వేస్తున్నారో ఆయనకు ఒకరితో తీసుకున్న అడ్వకేట్ ఆయన కూడా కొల్యూటెడ్ అనుకుంటే అప్పుడు ఏం చేయాలి? బీవేర్ ఆఫ్ అని ఎందుకన్నారంటే అందుకే. సో ఖచ్చితంగా మన రైట్స్ మేరకు. మర్డర్ కేసులో ఏమైంది అంటే యాక్చువల్గా అతను మర్డర్ చేసినప్పుడు అక్కడ ఉన్నాడు, కానీ యాక్చువల్గా అతనికి సంబంధం లేదు సార్. ఆయన స్పాట్లో ఉన్న వ్యక్తిని మీరు ఎలా తప్పించారండి? ఎవరైతే ఐ విట్నెస్లు ఉన్నారో అడిగాను, సార్ మీరు ఎంత దూరంలో ఉన్నారు? సో 150 మీటర్స్ దూరంలో ఉన్నాం. మీరు అక్యురేట్గా చెప్పండి, మీరు ఫస్ట్ టైం మీరు ఏం చూసారు అక్కడ? బోధన్ నుంచి మనకు మహారాష్ట్ర బార్డర్ ఉంటుంది. మహారాష్ట్ర బార్డర్ నుంచి ఒక అమ్మాయి ఒక లేడీ వచ్చారు సార్. చాలా పేదవాళ్ళు సార్, చాలా అంటే చాలా పేదవాళ్ళు. కేస్ ఫ్యాక్ట్స్ చూసినప్పుడు నాకేమనిపించిందంటే ఆ భూస్వామి కొడుకు ఎగ్జామిన్ చేసినప్పుడు అతను ప్లే చేశాడు అక్యూజ్, ఎందుకంటే అతను భూస్వామి ఆ ఊళ్ళో. సో వాళ్ళందరినీ కూడా అతను ట్యాంపర్ చేశాడు. ఎప్పుడైతే 311 పిటిషన్ వేసాను సార్, ఇందులో భూస్వామి మిమ్మల్ని మేనేజ్ చేయడానికి చూడలేదు? చాలా చేశారు. అల్టిమేట్గా నన్ను చెప్పకూడదు కొన్ని విషయాలు, బట్ మీరు ఎఫర్ట్ పెట్టిన తర్వాత కూడా పోయిన కేసు కూడా చెప్తాను సార్. క్రిమినల్ ఏం చేశాడంటే ఫస్ట్ మెయిల్ ద్వారా సెల్ ఫోన్ నెంబర్ చేంజ్ చేశారు. తర్వాత ఏం చేశారు, బ్యాంక్ మేనేజర్ అది నమ్మేసి అది అమౌంట్ విత్డ్రా చేసేసి విక్టిమ్ యొక్క అకౌంట్కు క్రెడిట్ చేశారు అమౌంట్. ఆ అఫెండర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఒక యాక్సిస్ బ్యాంక్ మేనేజర్, ఎన్ఆర్ఐ చనిపోయాడు. సో అతని ధైర్యం ఏంటంటే ఎన్ఆర్ఐ ఇక రాడు, చనిపోయాడు, ఈ విషయం ఎవరికి తెలియదు. మీ సర్వీస్లో బాగా మీకు హత్తుకున్న కేసు? అమ్మాయి ఒక ఆశ్రమంలో ఉండేటటువంటి ఆయా యొక్క కూతురు. అతను వచ్చేసిన తర్వాత అమ్మాయి ఒక్కతే ఉన్నది. బలహీనతను తీసుకొని అతను అమ్మాయి మీద అటెంప్ట్ చేశాడు, రేప్ చేసి బెదిరించేసి వెళ్ళిపోయాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అఫెండరు పెరాలిసిస్ పేషెంట్. తను ట్రయల్ జరిగేటప్పుడు చాలా యాక్ట్ చేశాడు, నేను కమిట్ చేయలేను, నాకు పెరాలిసిస్ ఉన్నదని. చాలామంది అనుకుంటారు కోర్టుకు కళ్ళు లేవని. దట్ ఈజ్ రాంగ్. కోర్టు అందరు అఫెండర్స్ని అబ్జర్వ్ చేస్తుంటుంది, ప్రతి ఒక్కరిని, ఈవెన్ విక్టిమ్ని కూడా అబ్జర్వ్ చేస్తుంటుంది. ఎందుకు వెళ్ళిపోయిందండి 2 సంవత్సరాలు? అంటే ఒకసారి అటెంప్ట్ జరిగిన తర్వాత ఎవరైనా కూడా సార్ చాలా వాళ్ళ పొజిషన్ మనం వర్ణించడానికి వీలు ఉండదు. ఈవెన్ చిన్న సౌండ్ అయినా కూడా వాళ్ళు భరించలేరు. నా లైఫ్లోనే ఇది సాటిస్ఫాక్షన్ కేసు సార్, ఎందుకంటే ఒక అమ్మాయికి న్యాయం జరిగింది. వెల్కమ్ టు లాయర్ సాబ్. ఈ వారం మన గెస్ట్ భువనగిరి పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేస్తున్న పొన్నం సత్యనారాయణ గారు. ఆయన మొత్తం సర్వీస్లో కన్వర్షన్ రేట్ చాలా ఎక్కువ కనిపిస్తుంటుంది. ఆయన నిజామాబాద్, బోధన్, బాన్స్వాడతో పాటు చాలా ప్రాంతాల్లో పనిచేసి ప్రస్తుతం భువనగిరిలో పనిచేస్తున్నారు. ఎక్కువ శాతం సిసిఎస్లో పీపీగా ఉన్నప్పుడు చాలా కేసుల్లో ఆయన కన్వర్షన్ రేట్ తీసుకొచ్చారు. ఒక కేసులో శిక్ష పడాలంటే నిందితుడికి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏ విధంగా దాన్ని సపోర్ట్ చేస్తారు, వీళ్ళిద్దరి మధ్యన కరెక్ట్గా ఒక అన్నదమ్ముల అనుబంధంలో ఉంటే ఆ కేసులో నిందితుడికి శిక్ష పడడం ఖాయమంటున్నారు సత్యనారాయణ గారు. ఆయన సర్వీస్లో ఎలాంటి కేసులు చేశారు, ఒక మంచి కేస్ స్టడీ తీసుకొని సాధారణంగా అడ్వకేట్ అనగానే క్రిమినల్కే కాకుండా సివిల్ కూడా చేయాలనేది ఆయన వాదన. ఈ రెండూ చేస్తే ఆ అడ్వకేట్కి ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది, కేవలం క్రిమినల్ కేసుకే పరిమితం అయితే ఆ అడ్వకేట్ ఫ్యూచర్ ఏ విధంగా మలుపు తిరుగుతుంది విషయాన్ని సార్ నాటి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే సార్. ఎక్కువగా సిసిఎస్లో నాంపల్లి సిసిఎస్ మీ పేరు దాదాపు 6 సంవత్సరాలు పనిచేసినట్లున్నారు. అవును సార్. అవినాష్ మహాంతి గారి పీరియడ్ అంతా మీరే నేనే చేశాను సార్. సార్ సాధారణంగా మీ కన్వర్షన్ రేట్లో మంచి రిజల్ట్ కనిపిస్తుంది. అవును సార్. కానీ మైనస్ కూడా ఉంది.
ఎగ్జాక్ట్ అంటే మన ప్లస్తో పాటు మైనస్ కూడా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది? చేయాలి సార్. ప్రతి కేసు కూడా కన్విక్షన్ వస్తుందని చెప్పలేము, అలా అని ప్రతి కేసు అక్విడల్ వస్తుందని కూడా చెప్పలేము. కానీ ఒక కేసులో శిక్ష పడిందంటే ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసర్కి ఎంత హ్యాపీ ఉంటుందో, దాన్ని ఆర్గ్యూ చేసి కోర్టు ముందు ప్రొజెక్ట్ చేసిన మీకు కూడా అంతే హ్యాపీనెస్ వస్తుంది. సార్ చిన్న చిన్న కేసులు అవ్వచ్చు, హట్ కేసులు అవ్వచ్చు, లేదా 354, 376 లాంటి కేసులు కూడా అవ్వచ్చు. మీ సర్వీస్లో బాగా మీకు హత్తుకున్న కేసు, సార్ దీన్ని బాగా నేను ఎస్ ఎఫర్ట్ పెట్టాను, ఖచ్చితంగా వస్తుంది సార్ అని సక్సెస్ అయిన కేసు ఉండొచ్చు. ఎఫర్ట్ పెట్టిన తర్వాత కూడా సాక్షులు వీగిపోవడం వచ్చు, లేదా ఇన్వెస్టిగేషన్లో ఏదో దీంట్లో అక్విటల్ కేసులు కూడా ఉంటాయి. అలాంటి 2 కేసులతో పాటు పోలీస్కి ప్రాసిక్యూషన్ మధ్యలో సార్ ఆ అనుబంధం ఉంటే, పట్టాలు 2 పట్టాలు కరెక్ట్గా వెళ్తున్నట్లు ఉంటే, దానివల్ల వచ్చే రిజల్ట్ ఎలాగ ఉంటుంది? సార్ ఒక అడ్వకేట్గా సార్ సివిల్, క్రిమినల్ 2 చేస్తే ఆ అడ్వకేట్ కెరీర్ ఎలా బాగుంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు సత్యనారాయణ గారి కుటుంబ నేపథ్యం, సత్యనారాయణ గారు సార్ లాయర్ వృత్తిలోకి ఎందుకు రావాలనుకున్నారు? సార్ నేను మొదట్లో లాయర్గా ప్రాక్టీస్ చేయాలనుకోలేదు సార్. అల్టిమేట్లీ నేను బీకామ్ చేశాను. నేటు నేను ఉస్మానియాలో చేశాను. బీకామ్ చేసిన తర్వాత హయ్యర్ అంటే మీరు కుటుంబ నేపథ్యం, మీ నాన్నగారిది ఇది ఎక్కడ? మాది పేరేపల్లి గ్రామం సార్, చిట్యాల మండలం, నల్గొండ జిల్లా. అక్కడ ఒక సాధారణమైనటువంటి కుటుంబం, ఎలాంటి నేపథ్యం లేదు, బిజినెస్ నేపథ్యం లేదు, ప్లస్ రాజకీయ వ్యవసాయం. సో ఆ తర్వాత మేము 4 అన్నదమ్ములం సార్. ఫస్ట్ వన్ నేను, సెకండ్ బ్యాంక్ ఆఫీసర్ గ్రేడ్ 3, థర్డ్ వన్ ఐటీ యూఎస్ఏలో ఉంటాడు, ఫోర్త్ వన్ పిహెచ్డి సార్, తను ఇక్కడే ఉంటాడు హైదరాబాద్లో. అందరు సెటిల్డ్ సార్. ఆ రకంగా మా నాన్న మమ్మల్ని తను చదవలేకపోయాడు, మమ్మల్ని చదివించుకున్నాడు. సో దానివల్ల మేము ప్రయోజకులు అయ్యాం. ఆయన కళ నిజం చేశారు. ఎస్ ఎస్. ఓకే, మీరు బీకామ్ అయిన తర్వాత మరి బిఎల్ చేయాలి? నేను బీకామ్ అయిన తర్వాత ఎంకామ్ చేద్దాం అనుకున్నాను సార్. అల్టిమేట్లీ ఎంకామ్ అప్లికేషన్ తీసుకోవడానికి ఉస్మానియా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో అమ్ముతున్నారు అప్పుడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అప్లికేషన్ ఫీ 25 రూపీస్ సార్, నా దగ్గర ఉన్నది 50 రూపీస్. సో నేను 50 రూపీస్ ఇచ్చినప్పుడు చేంజ్ లేదు మార్నింగ్. సో ఇంకో అప్లికేషన్ చేతిలో పెట్టాడు, అదే ఎల్ఎల్బి సార్, ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ ఇచ్చాడు కాబట్టి చదివాను, రాశాను, మంచి ర్యాంక్ వచ్చింది. తద్వారా అప్పుడు అనుకున్నాను, సో దేవుడు ఆనందిస్తున్నాడు మనకు. సో ఒక రకమైనటువంటి మన వల్ల సర్వీస్ చాలామందికి అందేది ఉన్నది కాబట్టి చెయ్యాలి, మనం సమాజానికి ఎంతో కొంత మంచి చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో అప్పటి నుంచి సీరియస్గా తీసుకున్నాను సార్. సార్ అడ్వకేట్గా మీరు అయిన తర్వాత, ఎన్రోల్ అయిన తర్వాత ప్రతి మనిషికి ఒక గోల్ ఉంటుంది. ఎస్ సార్. మీరు ప్రొఫెషనల్గా చేద్దాం అనుకున్నారా, సర్వీస్ మోటో చేద్దాం అనుకున్నారా, లేదు కమర్షియల్గా సార్? తిప్పుదాం అనుకున్నారా? ప్రొఫెషనల్గా వెళ్ళాలనుకున్నాను సార్ అడ్వకేట్గా. సో మంచి ప్రాక్టీస్ ఉన్నది నాకు. సో అల్టిమేట్లీ మా సీనియర్ పాషన్ చంద్రశేఖర్ రెడ్డి, నల్గొండ, ఫ్రీడమ్ ఫైటర్, మంచి ఆఫీస్ దొరికింది నాకు అదృష్టం కొద్దీ. సో సార్ నాకు డ్రాఫ్టింగ్ ఇచ్చేవాడు, నేనే టైప్ చేసేవాడిని, నేనే ప్రజెంట్ చేసేవాడిని కోర్టు ముందర. సో ఆ ఫ్రీడమ్ ఉన్నది కాబట్టి డ్రాఫ్టింగ్లో మంచి నైపుణ్యత వచ్చేసింది నాకు. సో దానివల్ల ప్రజెంటేషన్ అనేటటువంటిది వెరీ ఈజీ అవుతుంది సార్ కోర్టు ముందర. సార్ సీనియర్ దగ్గర మీరు డ్రాఫ్టింగ్ నేర్చుకున్నారు కదా సార్, మీకు బాగా గుర్తుండిపోయిన ఒక కేసు చెప్పండి. ఫస్ట్ కేసు స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్ వేసాను సార్, తర్వాత పార్టీషన్ కూడా సూట్లు వేసాను, ఇంజెక్షన్ సూట్స్ కూడా వేసాను. పార్టీషన్ సూట్లో మామూలుగా చూస్తే చాలా లెంతీ పార్టీషన్స్ ఎవరు చేయరు సార్. బట్ నాకున్నటువంటి ఆపర్చునిటీలో 1/542 షేర్ వరకు నేను చేయగలిగా. సో దట్ ఈస్ ద హయ్యెస్ట్ షేర్. అది డ్రా చేయాలంటేనే 3 to 4 pages అవసరం అవుతాయి ఆ చార్ట్ డ్రాఫ్ట్ చేయాలంటే. సో అంతవరకు వేయగలిగా నేను. సార్ సాధారణంగా పార్టీషన్ సూట్ మీరు అన్నట్లు 1/4 వరకు వెళ్ళానంటున్నారు కదా, పార్టీషన్ సూట్ వేసినప్పుడు ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ తన తండ్రి ఆస్తులు దీనికోసం ఎన్ని రోజులు పడుతుందండి? పార్టీషన్ సూట్ వేసినప్పుడు సార్ ఆ షేర్స్ మీద ఆధారపడుతుంది, లీగల్ హెయిర్స్ మీద ఆధారపడుతుంది, కోర్టు మీద ఆధారపడుతుంది సార్. ఎందుకు వేసిన తర్వాత ముందు అవతల పార్టీకి సమాన్స్ ఇష్యూ చేస్తారు. సమాన్స్ ఇష్యూ చేస్తే సమాన్లు ఇవ్వడం కూడా డిలే అవుతున్నప్పుడు ఏం చేయాలి సార్? పార్టీస్ మీద ఆధారపడుతున్నాయి అనేది అందుకే. ఎందుకంటే పార్టీస్ ఒకే దగ్గర ఉండరు సార్, వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయి ఉంటారు. సమన్స్ సర్వ్ చేయడం అనేటటువంటిది మనకు ఇప్పుడు 2 విధాలా ఉన్నది. కోర్టు ద్వారా ఉంటుంది, ఆ తర్వాత త్రూ ఆర్పీ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కూడా పంపొచ్చు. సో ఈ మధ్య మనకున్న ఐటీ ఫీల్డ్ని కూడా మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. బట్ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో
ఆర్పిడి ఈజీగా అది రిటర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. కోర్టు ద్వారా కోర్టుకున్నటువంటి ఇబ్బందుల వల్ల, ఆ పెండెన్సీ వల్ల వాళ్ళు సర్వ్ చేయలేకపోవచ్చు విత్ ఇన్ టైంలో. ఆ టైంలో ఎవరైనా ఒకరు చనిపోయారనుకోండి, దెన్ ప్రొసీడింగ్స్ అన్నీ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ ఇంటర్లోకేటరీ అప్లికేషన్స్ వేయాల్సి వస్తుంది, మళ్ళీ వాళ్ళ యొక్క లీగల్ ఎయిడ్స్ని తీసుకురావాల్సి వస్తుంది. ఇది పెండింగ్ పెరగడానికి చాలా కారణం అవుతుంది సార్. సార్ అప్పుడు కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీషన్ సూట్ వేస్తే ఆ కోర్టు కాకపోతే పక్క కోర్టు, ఆ జిల్లా కోర్టు పరిధిలోనే పార్టీషన్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఎన్ని రోజులు పడుతుందండి సార్ సమన్స్ సర్వ్ చేయడానికి? సార్ దానికి ఏమైనా ఛార్జెస్ ఉంటాయా? ఇష్యూస్ ఉంటాయి సార్. వేరే క్రిమినల్ సైడ్ అయితే ఛార్జెస్ అంటాం సార్, సివిల్ సైడ్ అయితే ఇష్యూస్ అంటాం సార్. ఇష్యూస్ సెటిల్ చేసిన తర్వాత, అంటే ఇద్దరి మధ్య ఉన్నటువంటి ప్రతిబంధకాలు ఏంటివి అనేటటువంటి ఫస్ట్ కోర్టు చూస్తుంది. ఆ ప్లెయింట్ను ఆ రిటర్న్ స్టేట్మెంట్ చదివిన తర్వాత ఇద్దరు ఏ రకంగా దాన్ని కాంట్రడిక్ట్ చేస్తున్నారని చూసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఇష్యూస్ ఫ్రేమ్ చేస్తారు. ఆ ఇష్యూస్ మీదనే ఆన్సర్ చేయడానికి ట్రయల్ జరుగుతుంది సార్. మిగతా ఏం చూడరు అక్కడ. ఇష్యూస్ని ఫ్రేమ్ చేసిన తర్వాత దాన్ని ఆన్సర్ చేయడానికి ఉన్న ఎవిడెన్స్, అవైలబుల్ ఎవిడెన్స్ ఏదైతే ఉన్నదో దానికి ఆన్సర్ చేయడానికి ట్రయల్ జరుగుతుంది. సో అవి సక్సీడ్ అవుతే కేసు విన్ అవుతారు, సక్సీడ్ కాకపోతే కేసు పోతుంది. కరెక్టే. సమన్స్ ఇష్యూ చేయడానికి, సమన్స్ తీసుకెళ్ళి సర్వ్ చేయడానికి దానికైనా కోర్టు ఛార్జెస్ చేస్తుందా? పేమెంట్ చేస్తుంది సార్. మామూలుగా సమన్స్ ఫీ, కోర్ట్ ఫీ ఉంటుంది, అది మనం పే చేయాలి. కానీ దానికి టైం బాండ్ ఉందండి, ఇన్ని రోజుల్లో తీసుకెళ్ళి ఇవ్వాలి, సమన్స్ సర్వ్ అవ్వాలి అని టైం బాండ్ ఏం లేదా? అంటే మామూలుగా ప్రాసెస్ ఫీ పే చేయడానికి 7 days సార్. 7 days లోపల, కోర్టు ఆర్డర్ చేసిన 7 days లోపల మనం ప్రాసెస్ ఫీ పే చేయాలి. ఓకే. ఆ తర్వాత ఆ నెక్స్ట్ హియరింగ్ లోగా ఆ సమన్స్ ఏదైతే ఉన్నాయో ఆ కన్సర్న్ కోర్టు ఆఫీసర్ సర్వ్ చేయాలి. అంటే దానికి 3 నెలలు 4 నెలలు టైం లేదు సార్, అటువంటి ఏం లేవు. కానీ ఇప్పుడు ఎవరైతే పార్టీషన్ వేస్తున్నారో ఆయనకు ఒకరితో తీసుకున్న అడ్వకేట్ ఆయన కూడా కొల్యూటెడ్ అనుకుంటే అప్పుడు ఏం చేయాలండి? కొల్యూటెడ్ కాకుండా పార్టీ చూసుకోవాలి సార్. ఎందుకంటే బీవేర్ ఆఫ్ అని ఎందుకన్నారంటే అందుకే. సో ఖచ్చితంగా మన రైట్స్ మేరకు అడ్వకేట్స్ అయినా మేమైనా ఎవరైనా కూడా ఆ లిమిటేషన్స్లో యాక్ట్ చేయాలి. తప్పు మందే అవుతుంది. ఒకవేళ లిమిటేషన్స్లో యాక్ట్ చేయకపోతే చాలా లాస్ ఉన్నాయి, కాంపెన్సేషన్స్ ఉన్నాయి, ప్రొసీడ్ అవ్వడానికి అవకాశం ఉంది. చట్టం అనేటటువంటిది అంత నేరోగా లేదండి, చాలా వైడ్గా ఉన్నది. ఎక్కడ మనం శోధిస్తుంటే అక్కడ మనకు లూప్ హోల్స్ తెలుస్తాయి, దెన్ వీ విల్ ప్రొసీడ్. ఓకే సార్, మనం ఒకసారి మన వెనక్కి వద్దాం సార్. మీరు నల్గొండ సీనియర్ దగ్గర నేర్చుకున్నారు డ్రాఫ్టింగ్ కదా? ఎస్ సార్. తర్వాత ఆయన దగ్గర ఎంతకాలం పనిచేస్తారు? మీరు ఇండిపెండెంట్గా ఇప్పుడు 3 years పనిచేశాను సార్ దగ్గర. తర్వాత నేను ఇండిపెండెంట్గా చేశాను. ఇండిపెండెంట్గా చేసినప్పుడు ఎర్నింగ్ కావాలి కాబట్టి మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఉన్నాయి మా దగ్గర. సో ఎంవీ యాక్ట్ కింద నేను క్లెయిమ్ ఫైల్ చేయడం జరిగింది. సాధారణంగా సార్ సీనియర్స్ ప్రతి జూనియర్ని కూడా ఎస్ ఒక జడ్జిమెంట్ కాపీ చదివించడం, నైట్ 10th వరకు కూర్చోపెట్టి సెక్షన్ చూడించడం, బుక్స్ ఆ ట్రెండింగ్స్ నుంచి మీరు బయటకు వచ్చారు. ఎస్. అప్పట్లో అదే విధంగా సీనియర్స్ ఖచ్చితంగా జూనియర్స్ కూర్చోపెట్టేవారు, ఆఫీసులో ఉండాల్సిందే. కోర్టు అయిపోయింది ఇంటికి వెళ్తామంటే కుదరదు. మీరు మీ సీనియర్ దగ్గర ఆ కల్చర్తో ఏమి నేర్చుకున్నారండి? సార్ మా సీనియర్ దగ్గరికి నేను మార్నింగ్ 8 o'clock వెళ్ళేవాడిని సార్. 8 నుంచి నాన్ స్టాప్ వర్క్. ఇక నేను ఇంటికి ఎప్పుడు వచ్చేవాడిని అంటే 5 o'clock అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేవాడిని. 5 తర్వాత మళ్ళీ మేము ఆఫీస్కి 6 o'clock వెళ్ళేవాళ్ళం ఈవినింగ్. 6 నుంచి డ్రాఫ్టింగ్ ఇచ్చేవారు, టైపింగ్ నేనే చేసేవాడిని. చేసిన తర్వాత ఆ టైపింగ్ చేసిన తర్వాత అప్పుడు మీకు తెలుసు రెమింగ్టన్ టైప్ రైటర్స్, ఈ కంప్యూటర్స్ లేవు, ఎందుకంటే ఆటోమేటిక్ కరెక్షన్స్ లేవు అక్కడ. సో మొత్తం చేసుకొని వెళ్ళి ఇంటి దగ్గర మళ్ళీ సార్కి ఇస్తే కరెక్షన్స్ చేసేవారు. సో ఆ రకంగా కరెక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కొట్టాల్సిందని. నైట్ కంప్లీట్ అవ్వాలి అది. నైట్ 12-12:30 కంప్లీట్ అయిన తర్వాత ఓకే అనుకున్న తర్వాత దెన్ మార్నింగ్ అది 10 o'clock తీసుకెళ్ళి ప్రజెంటేషన్ చేయాలి. 10:30 లోపల బాక్స్లో వేసేయాలి. వేసేస్తే ఆ రికార్డులోకి తీసుకుంటారు అది. ఓకే. ఈ పని కనుక మనం చేయలేకపోతే ఆ రోజు నాడు ఒక రోజు వేస్ట్ అవుతుంది, సీనియర్ మన మీద కోప్పడతాడు, అల్టిమేట్గా పార్టీస్ లాస్ అవుతారు. సార్ ఆయన దగ్గర మీకు బాగా నచ్చిన గుణం కానీ బాగా నేర్చుకున్నాను ఇప్పటికీ నాకు లైఫ్లో కంటిన్యూ అవుతుంది అన్నది ఏమన్నా? ఎస్ సార్, నాకు బాగా నచ్చిన గుణం సార్ వెరీ సీనియర్ కాబట్టి అథెంటిటివ్ ఏది చేసినా కూడా ఆ సబ్జెక్టు పైన, ఆ వ్యవహారం పైన అథెంటిటివ్ ఎక్కువ ఉంటుంది. అది అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, అది దాని మీద సబ్జెక్టు పూర్తి అవగాహన ఉండాలి, అవగాహనతో చేయాలి. అది ఫస్ట్ మనకు అవగాహన వస్తే కానీ మనం ప్రజెంటేషన్ చేయలేం కోర్టు ముందల. సో ఆ విషయం పట్ల అవగాహన పెంచుకోవాలని సార్ మాకు బాగా చెప్పారు సార్. అదే ఇప్పటికీ నేను ఫాలో అవుతున్నాను. రెండవది సార్ ఏం చేస్తాడంటే ఏది చేసినా కూడా డ్రాఫ్టింగ్లో ఖచ్చితత్వం ఉండాలి. డ్రాఫ్టింగ్లో ఖచ్చితత్వం లేకపోతే, ఉదాహరణకు ఎవరైనా పిటిషన్ వేశారనుకోండి, మనం ప్లీడ్ ఆ పిటిషన్లో ఫ్యాక్ట్స్ కనుక
ప్రాపర్గా తేలేకపోతే అల్టిమేట్గా ఆ పిటిషన్లో మనం వీగిపోయే అవకాశం ఉంటుంది మన యొక్క ఆర్గ్యుమెంట్స్ కోర్టు ముందర. సో అప్పుడు ఏం చేయాలి అంటే ఆ పిటిషన్లోనే మనకు కావాల్సినటువంటి అవర్మెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా తీసుకురావాలి. అచ్చా. ప్రాపర్గా తీసుకురాకపోతే మనకే లాస్ అవుతుంది. అల్టిమేట్గా లాస్ అయ్యేది ఇక్కడ విక్టిమ్, ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో అతను లాస్ అవుతాడు. సో అంటే మీకు ప్లస్ మైనస్ రెండు నేర్పారు, ఒక ఫెయిల్ అయితే ఏం చేయాలని కూడా నేర్పారు. ఎగ్జాక్ట్ నేను చెప్పాను కదా సార్, మెమో ఆఫ్ అపియరెన్స్ చూడడానికి నాకు 6 months పట్టింది మా ఆఫీస్లో, సివిల్ ఆఫీస్ కాబట్టి. సో ఆ తర్వాత నేను మా యొక్క ఎగ్జామ్స్ కోసం మంచిగా ప్రిపేర్ అయినప్పుడు సబ్జెక్ట్ ఏంటిదని తెలిసింది. ఆ తర్వాత సీనియర్స్ చాలామంది క్రిమినల్ చేసే వాళ్ళని కోర్టులో కూర్చొని జిల్లా కోర్టులో అబ్జర్వ్ చేసేవాడిని. రామచంద్రరావు నల్గొండ ఎమినెంట్ అడ్వకేట్, మురళీధర్ రావు ఎమినెంట్ అడ్వకేట్, దే ఆర్ స్టార్ వార్స్ ఇన్ ద నల్గొండ. సో వాళ్ళందరినీ నేను ఏ రకంగా వీళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు, ఏ ఫ్యాక్ట్స్ మీద క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు, ఎందుకు కేసు పోతుంది, ఎందుకు కన్విషన్ వస్తుంది, ఇలా అబ్జర్వ్ చేశాను. సో వీటి మీద మళ్ళీ నేను ఊరుకోపోయాను సార్. సైటేషన్స్ ఉంటాయి, ఏది ఏఎల్డి కానీ ఏఏఆర్ కానీ. సో ఆ కేసు లాస్ జడ్జిమెంట్ చదువుతున్నప్పుడు నాకు ఇష్టమైన జడ్జి సార్ జస్టిస్ కృష్ణయ్య గారు. సో ఆ కేసు లాస్ చదువుతున్నప్పుడు మనకు అభిప్రాయం వచ్చేస్తుంది, మనం చేస్తున్నటువంటి లోపం ఎక్కడున్నది, సో వాళ్ళ యొక్క వ్యూస్ ఎక్కడున్నాయి, ఎందుకు కన్విక్ట్ అవుతుంది, ఎందుకు అక్విటల్ అవుతుంది అనేటటువంటిది. ఇది మనం పట్టుకోగలిగినట్లయితే మన కేసులను ప్రాపర్గా ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్. ఓకే, అక్కడ నుండి మీరు ఇండిపెండెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంతకాలం మీరు ఇండిపెండెంట్ ఉన్నారు? తర్వాత 13 years చేశాను సార్ ఇండిపెండెంట్గా. 13 years ప్రాక్టీస్, మ్యాక్సిమం ప్రాక్టీస్ చేశాను. మా సీనియర్ సివిల్ అండి, క్రిమినల్ ఉన్నారు? సివిల్ చేశాను, క్రిమినల్ చేశాను. మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఒకటి చెప్పండి. అంటే తీసుకొచ్చాను నేను 354 బోధనలో ఉన్నప్పుడు చేశాను సార్ ఒక కేసు. ఏంటి అడ్వకేట్? అడ్వకేట్గా ఉన్నప్పుడు నేను చెప్తాను సార్. ప్రాసిక్యూట్ అడ్వకేట్గా ఉన్నప్పుడు నేను నల్గొండలో చేశాను సార్. నల్గొండలో 2 భార్యాభర్తలు నా దగ్గరకు వచ్చారు. సో ఇద్దరు కూడా కలిసి ఉండటానికి ఒప్పుకుంటారు. బయట ఏం చేస్తారంటే ఆ సిమిలర్ వాళ్ళకు ఉండేటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ వల్ల వీళ్ళు విడిపోతారు. సో అప్పుడు నేను ఏం చేశానంటే ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా మళ్ళీ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత బయటకు పోయిన తర్వాత వాళ్ళు ఇద్దరు కూడా మళ్ళీ అదే విధంగా, ఎందుకంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకరిని ఒకరు గుంజేస్తారు, మీకు తెలియదు కాదు. సో ఆ రకంగా ఇబ్బంది ఉంటుంది. అటువంటప్పుడు ఆ కేసులో నేను ఏం చేశానంటే ఇండివిజువల్గా వాళ్ళని పక్కకు పెట్టేసి జడ్జి గారిని ఒప్పించేసి వాళ్ళని ఒక దగ్గర ఉంచేసి కొన్ని రోజులు అక్కడ ఉంచేసిన తర్వాత ఆ ప్రాబ్లం ఫ్యామిలీకి కనెక్టింగ్ లేకుండా ఉన్నప్పుడే సాల్వ్ అయింది ఆ ప్రాబ్లం. వాళ్ళని ఒప్పించడానికి చాలా ప్రాబ్లం అయింది. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే విడిపోవడం వెరీ ఈజీ సార్, విడిపోవడం కానీ కలపడం చాలా కష్టం. ఎందుకంటే సొసైటీలో విడిపోవడం చాలా పెద్ద కారణాలు అవసరం లేదు, కలిసి ఉండడానికి చాలా కారణాలు కావాలి. సో ఆ రకంగా ఒక 2 భార్యాభర్తలను నేను కలిపాను సార్. కలిపిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా నాకు స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చేసి సార్ మీ వల్ల మా కాపురం నిలబడింది అంటే ఇది ఒక సాటిస్ఫాక్షన్, మనసులో ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎందుకంటే మన వల్ల ఒక ఫ్యామిలీ నిలబడ్డది, ఒక మంచి ఫ్యామిలీ వాళ్ళకు వచ్చింది. దానివల్ల అంటే స్మాల్ థింగ్స్ వల్ల చాలామంది బాధాకరంగా విడిపోతున్నారు. అది చాలా చాలా బాధాకరమైన విషయం సార్. అదే విధంగా ఈ పార్టీకి న్యాయం చేయలేకపోయిన బాధపడే కేసు చాలా ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. ఇక్కడ అడ్వకేట్గానా సార్ మీరు? అడ్వకేట్గా చాలా ఉన్నాయి సార్. పార్టీషన్ సూట్ ఒక దాంట్లో వేసాను సార్. రియల్లీ పార్టీషన్ సూట్లో అతనికి వాటా రావాలి. ఏమైంది అంటే వాళ్ళ చెల్లె పిటిషన్ ఫైల్ చేసింది, అప్లికేషన్ ఫైల్ చేసిన తర్వాత ఆ పార్టీషన్ తాతల ఆస్తి పార్టీషన్ సూట్ ఫైల్ చేసిన తర్వాత యాక్చువల్గా ఇతను అన్న, సో అతనికి ఖచ్చితంగా రావాలి. ఎందుకు అంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ డిస్పోజ్ చేసుకుంటూ వచ్చారు. కాంప్లికేట్ చేశారు మొత్తం కూడా. డిస్పోజల్ ఎట్లా అంటే ఒక డిస్పోజల్ మీదే ఇంకా చాలా 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 మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. సో అది మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ప్రూవ్ చేయాలంటే చాలా కష్టమైన విషయం సార్. అందులో ఎవరి షేర్ ఎంత అనేది డిసైడ్ చేసిన తర్వాత వాళ్ళ షేర్ కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరిగితే ఇంకా కష్టమైన విషయం. సో ఆ రకంగా కాంప్లికేషన్స్ వచ్చాయి. వచ్చిన తర్వాత వీళ్ళకి ఇండివిజువల్ వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు సమ్ మూవబుల్ అసెట్స్ కూడా ఉన్నాయి, డబ్బు కూడా ఉన్నది. సో అవి పార్టీషన్ చేసుకున్నారు. అవన్నీ కూడా ఏ దానికి రిటర్న్ డాక్యుమెంట్స్ లేవు అక్కడ. సో ఓన్లీ డాక్యుమెంట్స్ ఈజ్ ఆర్ఓఆర్ అంటే అప్పుడు ఉన్నటువంటి తహసీల్దార్ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ మాత్రమే వాటి మీద ఫైల్ చేశాం. సో అల్టిమేట్గా ఏంటంటే ఆవిడ సక్సీడ్ అయింది అందులో. దేనికోసం అంటే ఆవిడకు ఉన్నటువంటి వాల్యూ ఏదైతే ఉన్నదో ఆవిడ అమ్ముకోలేదు. మిగతా వాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే ఆవిడ పెళ్లి కోసం కొంత అమ్మారు. సో అమ్మింది ఇతను కాబట్టి ఈయన షేర్లో పడింది అది. అయ్యో. సో అల్టిమేట్గా ఈ లాస్ దట్ ప్రాపర్టీ.
బాధపడ్డాడు ఆయన? చాలా బాధపడ్డాడు. చేసిన తప్పెక్కడ అనేది తెలిసిపోయింది అతనికి. వచ్చా. అదేవిధంగా ఇంకేమైనా మంచి ఇంకో కేసు ఉందండి? క్రిమినల్ కేసు. క్రిమినల్ కేసులలో చాలా చేశాను సార్. నేను క్రిమినల్ కేసులలో ఒక మర్డర్ కేసు చేశాను సార్. మర్డర్ కేసులో నల్గొండ. ఓకే. మర్డర్ కేసులో చేశాను. మర్డర్ కేసులో ఏమైందంటే యాక్చువల్గా అతను మర్డర్ చేసినప్పుడు అక్కడ ఉన్నాడు కానీ రిలేటెడ్. సో ఉన్నాడు కానీ యాక్చువల్గా అతనికి సంబంధం లేదు సార్. మిగతా వాళ్ళకి సంబంధం ఉన్నది, అదర్ అక్యూజ్డ్. నాకున్నటువంటి క్లయింట్ ఈజ్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్. సో కానీ ప్లేస్లో ఉన్నాడు. ప్లేస్లో ఉన్నటువంటి అది ఐడెంటిఫై చేసి పోలీసు వాళ్ళు ఇతను కూడా ఛార్జ్ షీట్ వేశారు అక్కడ. సో 302 అప్లై ఇతను కూడా అయింది. అల్టిమేట్లీ దాంట్లో మళ్ళీ నేను ఆ కేసు ఫ్యాక్స్ తీసుకొని అక్కడ తర్వాత ఆ సరౌండింగ్స్ వాళ్ళని ఎగ్జామిన్ చేసేసి సీన్కి వెళ్ళి, మామూలుగా ఈ మర్డర్ కేసులలో కానీ సార్ మిగతా కేసులలో అంటే బాడీలీ అఫెన్స్లో వాటిలలో మనం సీన్ అబ్జర్వ్ చేయడం, అంటే అఫెన్స్ అయిపోయిన తర్వాత కూడా దాన్ని ఈవెన్ ప్రాసిక్యూటర్స్ అయినా కూడా ఆ తర్వాత అడ్వకేట్లు అయినా కూడా అక్కడికి వెళ్ళి సీన్ అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్ సార్. అప్పుడు మనకు ఫ్యాక్ట్స్, రియల్ ఫ్యాక్ట్స్ తెలుస్తాయి. సో రియల్ ఫ్యాక్ట్స్ తెలిసినప్పుడు మనం క్లియర్గా మనము ఆ కేసుని ప్రజెంటేషన్ చేయడానికి చాలా ప్రాపర్గా ఉంటుంది. సో ఆ రకంగా రియల్ ఫ్యాక్ట్స్ తెలవటానికి సీన్కి వెళ్ళేసి ఆ సీన్ చూసేసి ఆ తర్వాత అవి నేను ప్రజెంట్ చేసిన తర్వాత జడ్జి గారు చాలా ఒప్పుకున్నారు. సో యు ఆర్ వెరీ జూనియర్ బట్ యు ఆర్ డన్ వెరీ గుడ్ జాబ్ ఇన్ దిస్ కేస్, దేర్ ఫర్ యువర్ క్లయింట్ ఈస్ అక్విటెడ్ వేరాజ్ ద అదర్ పర్సన్స్ ఆర్ డన్ దిస్ యాక్ట్. అండ్ అంటే మరి ఆయన స్పాట్లో ఉన్న వ్యక్తిని మీరు ఎలా తప్పించారండి? ఆ ఎవిడెన్స్ రికార్డ్ చేసేటప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ అనేది ఇట్ ఈస్ ఎ స్కిల్ అంటే ఒక్కొక్క వ్యక్తి స్పాంటేనియస్ క్వశ్చన్స్ ఉంటాయి, స్కిల్తో సంబంధించినది సార్. ఏం అంటే చట్టం చదివితే అవి రావు, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం వరకే. కానీ స్కిల్ అనేటటువంటిది ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఒక్కొక్క రకంగా ఉంటుంది. దాని ఎక్స్ప్రెషన్ ఆఫ్ స్కిల్ అనేటటువంటిది కోర్టు ముందల స్పాంటేనియస్గా క్రాస్ ఎగ్జామినేషన్లో ఆ వ్యక్తి ఏదైతే చెప్తున్నాడో దాన్ని డిఫెండ్ చేయగలగాలి. డిఫెండ్ చేసినప్పుడు మనకు కావాల్సినటువంటి ఆన్సర్ తెచ్చుకోగలగాలి. ఏ రకమైన క్వశ్చన్ అడిగితే ఏ రకమైన ఆన్సర్ వచ్చేది కూడా తెలియాలి. అంటే ఆ కేసులో పర్టికులర్గా ఎక్కువ ఒక బిట్టి చెప్పండి. ఆ కేసులో సార్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు నేను ఫస్టే అడిగాను. ఫస్ట్ అయిపోనా కాదు, ఎవరైతే ఐ విట్నెస్లు ఉన్నారో అడిగాను. సార్ మీరు ఎంత దూరంలో ఉన్నారు? సో 150 మీటర్స్ దూరంలో ఉన్నారు. మీరు అక్యురేట్గా చెప్పండి, మీరు ఫస్ట్ టైం మీరు ఏం చూశారు అక్కడ? సో 5 వ్యక్తులను చూశాను సార్. అంటే 6వ వ్యక్తి నా క్లయింట్. 5 వ్యక్తులను చూశాను సార్. తర్వాత మీరు ఏం చేశారు? దగ్గరికి వెళ్ళాను సార్. ఇప్పుడు ఎంతమంది? 6 ఉన్నారు సార్. సో ఈ ఒక్క వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు ఆ లోపల అంటే సైడ్ నుంచి ఉన్నాడు సార్. అతను ఏమన్నా ముందుకు వచ్చాడా? యాక్ట్ జరుగుతుంది లేదు సార్. ఈ రకంగా క్రాస్ ఎగ్జామినేషన్లో అతను యాక్ట్ అనేటటువంటిది చేయలేదు. సో 302లో మీకు తెలుసు అంతా కూడా యాక్ట్ అనేటటువంటి ఇంటెన్షన్ అనేది ప్రధానమైనటువంటిది. కానీ అక్కడ ఉండడం చెప్పకపోవడం కూడా నేరమే కదా. 201 వస్తుంది కదండి. 201 కాదు, ఇక్కడ చెప్పకపోవడం అనేటటువంటిది లేదు. ఇక్కడ 201 అనేటటువంటిది ఎవిడెన్స్ ఏదైతే ఉన్నదో ఎవిడెన్స్ ట్యాంపరింగ్ చేయలేదా? చేయలేదు. సో కీప్ సైలెంట్. కరెక్ట్, అది కూడా నేరమే కదండి. లేదు, కీప్ సైలెంట్ అన్నప్పుడు ఈ ఇంటెన్షన్ ఉంటే ఇంటెన్షన్ ద్వారా వాళ్ళతో పాటు కనుక అతను వస్తే ఒక మనిషి తన ముందు చంపుతున్నప్పుడు అడ్డుకోకపోవడం అనేది నేరం కదా. సో అడ్డుకోకపోవడం అనేటటువంటిది అది ఆ వ్యక్తికి సంబంధించినది సార్. అడ్డుకోవడం అనేటువంటిది రియల్గా చెయ్యాలి, కానీ అడ్డుకునే పరిస్థితి ఉన్నదా లేదా అనేది కూడా ఆలోచించాలి. ఇప్పుడు అతను వెళ్ళి వాళ్ళని అడ్డుకునేటటువంటి పరిస్థితుల్లో రైట్ ఆఫ్ డిఫెన్స్ ఉంటుంది, ప్రైవేట్ డిఫెన్స్. సో ఆ రకంగా చేయాలి అంటే అది కష్టమైనటువంటి విషయం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు దాన్ని డిసైడ్ చేస్తాయి. ఎందుకంటే ఫీల్డ్ మీద ఉన్నటువంటి పరిస్థితులు అతనికి అవకాశం లేదు కాబట్టి అతను ఆ రకంగా చేయలేదు ఆ రోజు. సాధారణంగా రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు మన కళ్ళ ముందు ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా నరకేస్తుంటాడు. చూస్తూనే ఉన్నాం చాలా విషయం. హైదరాబాద్లో పర్టికులర్గా. అవును. ఆ సమయంలో ఆయన ఎవరో చంపినవాడో మనకు తెలియదు, చనిపోతున్న వ్యక్తి కూడా మనకు తెలియదు, కానీ మనం అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే మన మీద కూడా అటాక్ అయ్యే అవకాశం. అటువంటి సమయంలో మనం దూరం ఉండి రక్షించడానికి ప్రయత్నం చేస్తాం, లేదా సరే ఇక్కడ ఏదో జరుగుతుందని ఇన్ఫర్మేషన్ ఇస్తాం, లేదు అనుకుంటే కాపాడడానికి ఆ చనిపోయిన వ్యక్తికో లేదా కొన ఊపిరుతున్న వ్యక్తికి హాస్పిటల్ ప్రయత్నం చేస్తాం. అక్కడి వరకు మీరు అన్నది బాగానే వస్తుంది. కానీ చంపిన 5 వ్యక్తిలో ఒక క్లయింట్ మీవాడే కాబట్టి ఆయన ఆపే వ్యక్తుల్లో చనిపోతున్న వ్యక్తి ఆయనకు తెలుసు, చంపిన వ్యక్తులు కూడా ఆయనకు తెలుసు కాబట్టి అడ్డుకోవడం అనేది తెలియడం వల్ల తప్పేం జరగదు సార్. వ్యక్తులు తెలియవచ్చు,
కానీ అడ్డుకోకపోవడం నేరం కాదు. కాన్స్పరసీలో ఉన్నాడా, ఆయనకి ఏమైనా ఇంటెన్షన్ ఉన్నదా అనేటటువంటిది ఆ ప్రధానమైనది. కాన్స్పరెన్సీలో లేడు, అతనికి సంబంధం లేదు యాక్చువల్గా. అతను తెలిసిన వ్యక్తి. మామూలుగా విలేజ్లలో ఏముంటుంది సార్, అందరు తెలిసిన వాళ్ళే కానీ ఉంటారు. పోలీసులు చాలా మంది చుట్టుపక్కల అందరినీ యాడ్ చేస్తారు కదండి. అదే అక్కడే ఉన్నది. ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్గా చేసినప్పుడు ఇలాంటివన్నీ వాళ్ళు చేయగలుగుతారు సార్. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అని అందుకనే కోర్టులో, హైకోర్టు, అపెక్స్ కోర్టు కూడా, సుప్రీంకోర్టు కూడా చెప్తుంది ఏంటంటే, ఛార్జ్షీట్ వేసినప్పుడు, కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ చేసినప్పుడు ప్రాపర్గా ఉండేటటువంటి విధంగా చూసుకోండి అని చెప్తుంది. ఎందుకు అంటే దానివల్ల ప్రాపర్గా లేనప్పుడు కేసులు చాలా వరకు వీగిపోతాయి. అదే ప్రధాన ముద్ద తప్పించుకుంటాడు కదా, తప్పించుకుంటాడు. ఆ స్కోప్ మనం ఇవ్వకుండా చేయాలి. ఇవ్వకుండా చేసినప్పుడు అప్పుడు నిజంగా రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, పాజిటివ్గా వస్తుంది. కానీ మీ క్లయింట్ ఆ రోజు ఫుల్ హ్యాపీయా? నేను కూడా హ్యాపీ. ఎందుకంటే ఒక అమాయకుడికి శిక్ష పడినప్పుడు నిజంగా మనం ఒక కేసును తీసుకుని టేకప్ చేసినప్పుడు మన వల్ల అప్పటికి ఆయనకి జరగాల్సిన నష్టం జరుగుంటుంది కదా. చాలా జరిగింది సార్. ఎందుకంటే ఈ సఫర్డ్ 4 years ఈ సఫర్డ్. ఈ అంతే అతను అడ్వకేట్ ఫీజు పెట్టుకున్నాడు, జైలుకి వెళ్ళి ఉంటాడు. ఎందుకంటే జైలుగా 2 months అతను జైల్లో ఉన్నాడు. బెయిల్ రాలేదు అతను 2 months. ఎందుకంటే ప్రధానమైనటువంటి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎవిడెన్స్ ఉన్నది. సో వాళ్ళకి ఎవిడెన్స్ ఉన్నది కాబట్టి అల్టిమేట్గా రెడ్ విత్ 34 కట్టారు, ఇతను కూడా ఉన్నది. అదే. సో దాన్ని కన్సిడర్ చేస్తూ 2 months దాకా అతనికి బెయిల్ రాలేదు ఆ రోజు. సార్ తర్వాత ఇంకేం గుర్తున్న కేసు ఉందా? ఆ తర్వాత కాంపెన్సేషన్లోకి వెళ్ళిపోయాలి సార్ నేను, మ్యాక్ట్లోకి. ఆ తర్వాత ఎందుకంటే అప్పట్లో ఉన్నటువంటి మ్యాక్ట్ కేసులు మీకు తెలియదు కాదు. రోడ్ యాక్సిడెంట్, మాకు హైవే ఉంది, సో నేషనల్ హైవే విజయవాడది. సో మోటార్ యాక్సిడెంట్ కేసెస్, మ్యాక్ట్ కేసెస్ చాలా ఉంటాయి ఇక్కడ. సో సాధారణంగా అంటే మీరు అని కోట్ చేయాలి కానీ సార్, నాకు తెలిసి ఎంబీ యాక్ట్లో జరుగుతున్నప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే సార్ ఆ బాధితుడి కుటుంబం చనిపోయిన వ్యక్తి గురించి ఆలోచిస్తూ వాళ్ళ బాధల్లో ఉంటాయి. కొంతమంది అడ్వకేట్స్ వచ్చి మేము ఇన్సూరెన్స్ ఇప్పిస్తాం, 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, 10,000, 5,000 పెట్టి సంతకాలు పెట్టించుకుంటారు సార్. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సార్, ఇంతకుముందు ఉండే సార్. కానీ నా కేసులన్నీ నేను అట్లా చేయలేదు. మీరు కాదు సార్, అందుకే మిగతా వాళ్ళు చేశారు, ట్రూ ఫ్యాక్ట్. మిగతా వాళ్ళు అలాంటి ప్రాక్టీస్ ఉన్నది, తను కాదనలేం. సో అంటే ఆ విధంగా చేయడం వల్ల ఎవరికి నష్టం అండి? తప్పు. అల్టిమేట్గా అది విక్టిమ్ క్లాస్, సొసైటీ క్లాస్. విక్టిమ్ ఏ రకంగా లాస్ అంటే, ఇప్పుడు కొన్ని అమౌంట్స్ ఇస్తారు సార్, దాని మీద అమౌంట్స్ అనేటువంటిది ఇప్పుడు కోర్టుకు సంబంధం లేదు సార్. అది ఆ అమౌంట్స్ అనేటటువంటి మళ్ళీ రాబట్టుకోవడానికి, దాని మీద వాళ్ళు పెట్టిన అమౌంట్కు మళ్ళీ ఎక్స్ట్రా రాబట్టుకోవడానికి, ఈ రకంగా టాక్టిక్స్ కొంతమంది ఏజెంట్స్ ప్లే చేస్తుంటారు. సో అవన్నీ రియల్ విక్టిమ్కు, ఆ కుటుంబానికి ఇవన్నీ తెలియవు. అల్టిమేట్గా ఆ మాయాచక్రంలో వాళ్ళు పడిపోయి పడకుండా ఉండాలంటే మీరు ఇచ్చే మంచి మెసేజ్ చెప్పండి. అంటే ఎవరికైనా జరిగితే సర్టిఫికేట్ రాగానే సంతకాలు పెట్టాలా? ఎవ్వరికి పెట్టకూడదు సార్. ఇన్సూరెన్స్ ఎలా అప్లై చేయాలి? ఇన్సూరెన్స్ ఏదైనా ఉన్నట్లయితే డాక్యుమెంట్స్ని మొదలు కలెక్ట్ చేసుకోండి. కలెక్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు ఇన్సూరెన్స్ వాళ్ళని అప్రోచ్ అవ్వండి. ఇన్సూరెన్స్ వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళు తప్పనిసరిగా ఏం చేస్తారంటే దాన్ని పర్స్యూ చేస్తారు. మీరు కోర్టుకే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇన్సూరెన్స్ వాళ్ళు ఆ ఏదైతే ఉన్నదో దాన్ని పర్స్యూ చేస్తారు. పర్స్యూ చేసిన తర్వాత వాళ్ళ క్లెయిమ్ ఎంత వస్తుంది ఇవన్నీ కూడా మనకు క్లియర్గా చెప్తారు. చెప్పిన తర్వాత ఆ క్లెయిమ్ని డైరెక్ట్గా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ రకంగా వాళ్ళు ఒకవేళ అక్కడ మనం ఫెయిల్ అయినట్లయితే ఎవరైనా మంచి అడ్వకేట్ని చూసుకొని వాళ్ళకు గనక ఆ కేసును అప్పగించినట్లయితే ఖచ్చితంగా మనకు ప్రయోజనం జరిగే విధంగా వాళ్ళు చేయగలుగుతారు. ఓకే సార్, రోడ్డు మీద గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి ఒక వ్యక్తి చనిపోతాడు. ఆ వ్యక్తికి ఇన్సూరెన్స్ లేదు సార్, వాహనం దొరకదు సార్, మరి అటువంటి వ్యక్తులు ఏం చేయాలి? ఇవన్నీ కూడా మీకు తెలుసు, అది భారత ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేస్తుంది ప్రతి ఒక్కరికి. సో 50,000 వరకు ఇస్తుంటారు. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్కి మనం అప్లై చేసుకోవాలి. ఓకే, ఒక అప్లికేషన్. ఒకవేళ చనిపోయిన వ్యక్తికి ఇన్సూరెన్స్ లేదండి, గుద్దిన వాహనానికి ఇన్సూరెన్స్ ఉంది, వాహనం దొరికింది, ఆ వాహనం దొరికింది అనుకోండి, అంటే మీరు క్లారిటీ ఉంది. వెహికల్ మీద పోతున్న వ్యక్తి, వెహికల్ మీద వస్తున్న వ్యక్తి, ఒక వెహికల్ రోడ్డు మీద వెళ్తున్న నడుచుకున్న వ్యక్తికి ఢీ కొట్టడం వల్ల ఆయన చనిపోతారు. చనిపోయిన వ్యక్తికి ఇన్సూరెన్స్ లేదు కానీ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉంది. సో వాళ్ళు ఏ విధంగా అప్లై చేయాలి? ఇప్పుడు 2 విధాలు ఉంటుంది సార్. తన వెహికల్కి ఇన్సూరెన్స్ లేదు కాబట్టి ప్రాపర్గా అతను రోడ్డు మీద ఎక్కేటప్పుడు తగినటువంటి చర్యలు తీసుకోలేదు. సో అది ఫ్యాటల్ టు ద కేస్. రెండోది, అదర్ సైడ్ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉన్నది కాబట్టి నిజంగా అదే క్రైమ్ వెహికల్ అయితే మనం పోట్లాడవచ్చు ఇన్సూరెన్స్తో. కానీ అది వెరీ వీకే. ఎందుకంటే ప్రాపర్గా మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే రోడ్ ఎక్కాలి. కరెక్టే, మనకు వెహికల్ లేదండి, నడుచుకుంటూ వస్తే ప్రాపర్గా ఎదురుగా ఏదైతే క్రైమ్ వెహికల్ ఉన్నదో దే ఆర్ ద రెస్పాన్సిబుల్. ఓనర్ కమ్ ఇన్సూరెన్స్, ఇద్దరు కూడా ఎంత వస్తాయండి జనరల్గా?
అంటే ఏజ్ని బట్టి క్యాలిక్యులేషన్ ఓకే సార్. మన ఎర్నింగ్ ఏజ్ ఈ రెండు కూడా కౌంట్లోకి తీసుకొని క్యాలిక్యులేషన్ చేసుకొని ఇస్తారు. ఇప్పుడు ఆ వెహికల్కి గుద్దిన వెహికల్కి ఇన్సూరెన్స్ ల్యాప్స్ అయిపోయినా లేదా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉందనుకోండి, థర్డ్ పార్టీ ఉంటే అల్టిమేట్గా ఇన్సూరెన్స్ కంపెనీ ఈజ్ లయబుల్. బట్ ఇన్సూరెన్స్ లేదనుకుంటే జనరల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో హీ హ్యాస్ టు పే ఆల్ ద కాంపెన్సేషన్ అమౌంట్. ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఆల్ ద కాంపెన్సేషన్ అమౌంట్. సార్ నల్గొండ జిల్లాలో హైవే మీద చాలా రెగ్యులర్ అంటే ఇప్పుడు తగ్గింది, ఒకప్పుడు భయంకరంగా ఉండేవి. అవును అవును అటువంటి సంఘటనలో మీకు బాగా మనసుకు గుర్తుండిపోయిన సంఘటన చెప్తాను ఇక్కడ మనం చూస్తుంటాం. చెప్తాను సార్. రోడ్డు మీద ఏడుస్తుంటారు పిల్లలు. చెప్తాను సార్. ఒక కేసు ఉన్నది సార్, నార్కట్పల్లి దగ్గర యాక్సిడెంట్ అయింది సార్. యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు ఫోన్ చేశారు. ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో కొడుకు నాకు తెలిసిన వ్యక్తి. సో ఫోన్ చేశారు, సార్ ఇట్లా మమ్మీ యాక్సిడెంట్లో పోయింది, ఇట్లా యాక్సిడెంట్ అయింది, మీరు వస్తారా అంటే ఎందుకు అంటే ఇట్లా పోలీస్ స్టేషన్లో కొంచెం మాట్లాడాలి కదా. నేను అన్నాను పోలీస్ స్టేషన్ ప్రాక్టీస్ నాకు సంబంధం లేదు, ఎందుకంటే నేను కాకపోతే మీకు ఎట్లా ప్రొసీడ్ అవ్వాలో నేను చెప్పగలుగుతా అంటే, లేదు సార్ మీరు పోలీస్ స్టేషన్ లోపలికి రావాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు వస్తే కనుక మాకు ధైర్యంగా ఉంటుంది. అంటే అప్లికేషన్ ఎట్లా రాయడం, ఎట్లా ప్రజెంట్ చేయడం అంటే రేపటి నాడు ఇబ్బందులు పడకుండా ఉంటుంది కదా. దెన్ నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్ బస్ స్టాండ్లో ఉన్నది. బస్ స్టాండ్లో అవన్నీ కూడా ప్రాపర్గా అది ఎగ్జిక్యూట్ చేసేసి వాళ్ళకి ఇచ్చాను. వెళ్ళి ఊరు అవతల ఉంటుంది పోలీస్ స్టేషన్ నార్కపల్లిలో. సో అవుట్స్కర్ట్స్లో వెళ్ళి వాళ్ళు పోలీసులు లాడ్జ్ చేశారు. లాడ్జ్ చేసిన తర్వాత మంచి కాంపెన్సేషన్ వచ్చింది. ఇంకోటి సార్, అది ఆర్టీసీ డ్రైవర్ సేమ్ మా పేరేపల్లి అతనే పోయాడు. ఆర్టీసీ డ్రైవర్ దాంట్లో 11 lakhs చిల్లర వచ్చింది సార్. 11 lakhs చిల్లర వచ్చింది విత్ ఇంట్రెస్ట్. టోటల్ 16 lakhs వచ్చింది అందులో కాంపెన్సేషన్. వెరీ గుడ్ కాంపెన్సేషన్. వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు చాలా. ఎందుకంటే 2 పిల్లలు సార్ అతను. ఆ అమ్మాయిలు బీటెక్ చేశారు, మంచి ప్రైవేట్లో అయ్యారు ఇప్పుడు. సో చాలా సంతోషం. ఎందుకంటే నా విధానం ఏంటంటే ఫీజుల కోసం నేను పెద్దగా ఒత్తిడి చేయను. ఎవరైనా నా దగ్గరకు వచ్చేసి ఈవెన్ ఫీజులు ఇవ్వని వాళ్ళు కూడా ఎవరైనా వచ్చేసి నా దగ్గర చేయమంటే అందులో కనుక మంచితనం ఉన్నదంటే వాళ్ళ వైపు న్యాయం ఉన్నట్లయితే ఖచ్చితంగా నేను వేసేవాడిని. సో ఆ రకంగా నా సొంత డబ్బులు పెట్టుకొని చేసేవాడిని. సో అందుకని సర్వీస్లోకి రావడానికి కారణం. ఎందుకంటే అడ్వకేట్గా మాకు చాలా కేసులు ఉన్నాయి, బట్ గెయిన్ చేయలేకపోయా, నేను ఫీజులు వసూలు చేయలేకపోయా. దట్ ఈస్ ద ఆర్ట్, మీకు కూడా తెలుసు. ఫీజులు వసూలు చేయలేకపోయేవాడిని. చాలా మంది ఇవ్వరండి, కరెక్టే. అందరు అనేవాళ్ళు ఇన్ని కేసులు ఉన్నాయరా ఏంటిరా ఏం సంపాదించరండి. వాడు ముందే మీకు చెప్పడం మాత్రం చెప్తాడు, ఎంతైనా పర్వాలేదు సార్ వాదించండి, ఏ కోర్టుకు వెళ్తాం అంటే పని అయిపోయిన తర్వాత మీ మొక్కం కూడా చూడరు. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఆ రకంగా ఇంకా అది మనకు పనికిరాదు. ఎందుకంటే చెప్పని క్లయింట్లు ఉంటారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఆ స్కిల్ మన దగ్గర లేదు కాబట్టి వేరే. కానీ కొంతమంది ముందే ఇటువంటి వాళ్ళని చూసి వాళ్ళు ముందే డబ్బులు వసూలు చేసి పెట్టుకుంటారు. ఈ యాటిట్యూడ్ వాళ్ళే నమ్ముతారు కూడా. అంటే వసూలు చేయడం కూడా ఒక కళ సార్. వసూలు చేయడం కూడా ఒక కళ. కరెక్ట్. ఎందుకంటే అది అందరికీ రాదు. సార్ మీరు తర్వాత ఇందులోకి ఎప్పుడు రావాలనుకున్నారు సార్? నాకు ఎల్ఎల్బిలో ఒక లెక్చరర్గా పనిచేశారు సార్, అజయ్ అని. ఇప్పుడు సిఐడిలో ఈజ్ లీగల్ ఆఫీసర్ అజయ్ సార్, మీకు కూడా తెలుసు. సో అతను మా గురువు. ఈజ్ టాక్సేషన్ లెక్చరర్ టు మీ ఎల్ఎల్బిలో. సో అతను ఏపీపీ అయిన తర్వాత నాకు మా ఏరియాలో, అంటే అతను ఒట్టిమర్తి సార్, మాది చిట్యాల. సో జస్ట్ 2 kilometers డిఫరెన్స్. ఆ రకంగా అతన్ని స్ఫూర్తిగా తీసుకొని నేను ఏపీకి ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో విత్ ఇన్ షార్ట్ టైంలో ఐ హ్యావ్ గెయిన్ దట్ జాబ్. ఆ తర్వాత సర్వీస్ 2008లో నేను జాయిన్ అయినా సార్. ఓకే సార్. ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ? ఫస్ట్ పోస్టింగ్ నాగర్ కర్నూలు సార్. నాగర్ కర్నూలులో 2.5 years చేశాను సార్. అక్కడ ఏంటండి ఛాలెంజెస్ మీకు? ఛాలెంజెస్ నాగర్ కర్నూలు ఎక్కువ 324 ఉంటాయి సార్ అక్కడ. అంటే కొట్టుకునే బాడీలీ ఆఫెన్సెస్, సింపుల్ బాడీలీ ఆఫెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. 324 పెద్ద కేసెస్ అంటే 498A, అది సాధారణమైన కేసులు. ఇంకా ఈ 2 కేసులే ఎక్కువగా ఉంటాయి అక్కడ. సో అందులో జేఎఫ్సీఎం కోర్ట్స్ కాబట్టి ఆ 2 మాత్రమే ఎక్కువ అక్కడ. నాగర్ కర్నూలు తర్వాత అండి? నాగర్ కర్నూలు తర్వాత కల్వకుర్తికి వచ్చాను సార్. అక్కడ కూడా కల్వకుర్తిలో కూడా సేమ్ సిమిలర్ కేసెస్. సో బోధన్కి వచ్చినప్పుడు మాత్రం కొంచెం టిపికల్ కేసెస్ వచ్చాయి సార్. బోధన్లో నేను చేసినప్పుడు సార్ ఒక కేసు చెప్తాను. 354 చేశా. బోధన్ నుంచి మనకు మహారాష్ట్ర బార్డర్ ఉంటుంది. మహారాష్ట్ర బార్డర్ నుంచి ఒక అమ్మాయి ఒక లేడీ వచ్చారు సార్ నా దగ్గరికి. సో కేసు పెట్టారు. కేసు ఏంటి అంటే ఉన్నటువంటి చెప్పేది జాస్తి జమీన్పూర్ పోలీస్ స్టేషన్ నుండి మహారాష్ట్ర బార్డర్ నాందేడ్ రోడ్లో సార్. అది జాస్తి జంషెడ్పూర్ ఏదో ఉంటుంది. జాస్తి జంషెడ్పూర్ మేబీ బార్డర్లో ఉంటుంది ఎగ్జాక్ట్లీ. సో అక్కడ నుంచి వాళ్ళు వచ్చారు. చూస్తే చాలా పేదవాళ్ళు సార్, చాలా అంటే చాలా పేదవాళ్ళు. కేసు ఫ్యాక్ట్స్ చూసినప్పుడు నాకేమనిపించిందంటే ఆ భూస్వామి కొడుకు
ఆ అమ్మాయిని ప్రతిరోజు టీజింగ్ చేశాడు. ఒకరోజు ఈ అమ్మాయికి వాళ్ళ చేనులోకి ఈ అమ్మాయి కూలికి వెళ్ళింది. కూలికి పోయినప్పుడు ఆ అమ్మాయి టీచ్ చేస్తే ఏడ్చుకుంటూ వచ్చేసింది ఇంటికి. వాళ్ళ అమ్మకి చెప్పింది. ఏడ్చుకుంటూ వచ్చినప్పుడు ఆ రోడ్డు మీద ఒక వ్యక్తి సైకిల్ మీద వెళ్తున్నాడు. అతనితో ఏడ్చుకుంటూ ఉన్నది అమ్మాయి. చెప్పలేదు ఈ విషయాలని. బాగా రోధిస్తూ ఉంటే అతను ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ అని తీసుకొచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టిపోయాడు అతను. సో ఇది ఎవిడెన్స్ సార్. ఓన్లీ అమ్మ, ఆ తర్వాత కూతురు, ఐవో, ఇది ఎవిడెన్స్. ముగ్గురే. సైకిల్ కూడా పెట్టలేదు, అల్టిమేట్గా పెట్టలేదు, ఎవరిని పెట్టలేదు. సో వెన్ ఐ గాన్ త్రూ ద ఎవిడెన్స్ ఆఫ్ ద విక్టిమ్, ఆ అమ్మాయి ఎవిడెన్స్ చూసినప్పుడు అక్కడ 4 వ్యక్తులు కనపడ్డారు నాకు ఎవిడెన్స్లో. సో వాళ్ళని అల్టిమేట్గా అందులో ఇంక్లూడ్ చేయలేదు. సో మళ్ళీ నేను పిటిషన్స్ వేసేసి వాళ్ళందరూ తీసుకొచ్చి ఎందుకు చేయలేదండి ఆయన? ఇంకా నేను అదే మనం క్వశ్చన్ చేయకూడదు. బోధనలు అంటే నేనంటాను ఇది వాళ్ళ రష్ ఆఫ్ వర్క్. అంటే వాళ్ళకు చాలా రష్ ఆఫ్ వర్క్ అనే ఒక స్మూత్ వర్డ్ వాడదులేండి సార్, ఇంక చాలా ఉంటుంది వెనుక. అయితే అల్టిమేట్గా అంటే కొన్ని సార్ మనం ప్రాసిక్యూటర్గా మన స్కిల్ని ఉపయోగించేసి అవన్నిటిని ఓవర్కమ్ కావచ్చు సార్. సార్ మీరు పిటిషన్ వేసి మళ్ళీ ఒకసారి రీఇన్వెస్టిగేషన్ లాగా చేయించుకోండి. రీఇన్వెస్టిగేషన్ సార్, లేదు ఫర్దర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇస్తూ వాళ్ళు యాడ్ చేయమన్నప్పుడు మరి ఐవో ఫీల్ అవ్వలేదా? ఐవో ఫీల్ ఆయనకు సంబంధం లేదు సార్. పాత ఐవో చేసి వెళ్ళిపోతున్నాడు. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయాడు, అతను లేడు అప్పటికి. సో నేను 311 CRPC కింద రీకాల్ పిటిషన్స్ వేసేసి కాలింగ్ చేసేసి ఆ విట్నెస్ని డైరెక్ట్గా ఎగ్జామిన్ చేసినప్పుడు అతను ప్లే చేశాడు అక్యూజ్డ్. ఎందుకంటే అతను భూస్వామి ఆ ఊళ్ళో కొడుకు, ఒక్కగానొక్క కొడుకు. సో వాళ్ళందరినీ కూడా అతను ట్యాంపర్ చేశాడు. అప్పుడు ఎప్పుడైతే 311 పిటిషన్ వేసాను సార్, అదర్ సైడ్ అడ్వకేట్కి తెలిసిపోతుంది. ఎందుకంటే కాపీ ఇవ్వాలి, మనం నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇవ్వగానే అతనికి తెలిసిపోయిన తర్వాత ఇమీడియట్లీ హీ విల్ కాల్ టు ద అక్యూజ్డ్, వాళ్ళ ఫాదర్ని కూడా, ఇలా ఉన్నది మీరు ఏం చేస్తారో తెలియదు, సో వాళ్ళని రాకుండా చేయండి. దే ఆర్ ప్లేడ్ వెరీ వెల్. సో నేనేం చేశాను, అంతకుముందే ఆ ఐఓ ఏదైతే ఎస్ఐ గారు ఉన్నారో పిలిపించుకొని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు 4 రావాలి నాకు. వాళ్ళు ఏం చెప్పినా ఏం లేదు, కోర్టు ముందు బాధ ఏం లేదు, కానీ కోర్టు ముందరికి ఆ 4 రావాలి. సో వాళ్ళు ప్లే చేశారు. ఏం చెప్పొద్దు, మీరు నోరు విప్పొద్దు, నాకేం తెలియదు అని చెప్పాలి, ఏది అడిగినా కూడా ఇదే చెప్పాలి. సో అలాగే చెప్పారు వాళ్ళు. బట్ మనకున్నటువంటి స్కిల్ ఏదైతే ఉన్నదో దాన్ని అక్కడ ప్లే చేయాల్సి వచ్చింది. సింపుల్గా 4వ వ్యక్తి మాత్రం నాకు దొరికాడు సార్. అందులో 3 హాస్టైల్ అయ్యారు, 4వ వ్యక్తి మాత్రం చెప్పాడు. కొంచెం వీక్గా అనిపించింది. సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ప్రాసిక్యూటర్గా విట్నెస్ సైకాలజీని మనం బాగా గుర్తుపట్టాలి. ఎందుకు అంటే అతను మనం ఏ రకంగా క్వశ్చన్ చేస్తే ఏ రకమైన ఆన్సర్ వస్తుంది అనేటటువంటిది మనం ఇంటర్వ్యూ చేసేటప్పుడు మనకు తెలిసిపోతుంది. సో ఆ రకంగా మనం ఒకవేళ ఫస్టే ఆ విట్నెస్ని ఇంటర్వ్యూ చేసినట్లయితే రిఫ్రెష్ ఆఫ్ మెమరీ చేస్తాం సార్. ప్రతి వ్యక్తికి విట్నెస్కి చేస్తాం మేము. చేసినప్పుడు అతనితో కొద్దిసేపు ఒక 5 నిమిషాలు మాట్లాడగలిగినట్లయితే ఆ విషయాల పట్ల మనకు అవగాహన రావడమే కాకుండా అతను ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది, ఎంత మేరకు ఇతనికి తెలుసు అని తెలిసిపోతుంది. సో అతను ఒక్కటి మాత్రం రివీల్ అయ్యాడు, ఆ సైకిల్ అతను. నేను వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వచ్చింది సార్, ఇది మాత్రం నిజం అన్నాడు. చాలా ఇంకేముంది. సో అంటే నువ్వేం చూడలే కదంటే నేను వేరే విషయాలు చూడలేదు సార్, బట్ అమ్మాయి ఏడ్చుకుంటూ వచ్చింది. నేను తల్లి దగ్గర తీసుకెళ్ళాను, వదిలిపెట్టాను, నాకు ఏ విషయాలు చెప్పలేదు సార్ అన్నాడు. ఈ విషయం అక్కడ చెప్పాడు. సో ఎవిడెన్స్ అనేటటువంటిది ఆ అమ్మాయి చెప్పిన దానికి, తల్లి చెప్పిన దానికి, దీనికి కనెక్ట్ అయింది. సో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చాడు, మామూలుగా చెప్పేసి వెళ్ళిపోయాడు. సో ఈ ఎవిడెన్స్ కనెక్ట్ అయింది కాబట్టి ఆ అమ్మాయికి న్యాయం జరిగింది. మీరు నమ్మరు, ఆ అమ్మాయికి వచ్చినప్పుడల్లా నేనే 200 ఇచ్చి పంపా. ఎందుకంటే చాలా పేదవాళ్ళు సార్. అంటే బార్డర్లో మీరు ఇప్పటికి కూడా ఆ బార్డర్లో చూడండి, తినడానికి కూడా ఉండదు, అంత ఆ ఏరియాలో అంత డ్రాఫ్ట్ ఉంటుంది. మరి సో అలాంటి వాళ్ళు శిక్ష 3 years పడింది సార్. మ్యాక్సిమం పడింది. బట్ నా లైఫ్లోనే ఇది సాటిస్ఫాక్షన్ కేసు సార్. ఎందుకంటే ఒక అమ్మాయికి న్యాయం జరిగింది సార్. అందులో శిక్ష పడింది, అమ్మాయికి ఏమైనా మరి బెనిఫిట్ వచ్చిందా అక్కడ నుండి? కాంపెన్సేషన్ అనేటటువంటిది దాంట్లో ఇవ్వలేదు సార్. అల్టిమేట్లీ రీసెంట్ కేసులలో ఇచ్చారు కాంపెన్సేషన్. అంటే అమ్మాయి ఏ కమ్యూనిటీ అండి? అమ్మాయి కమ్యూనిటీ మేబీ ఎస్సీ. అది వస్తుంది కదండి. వస్తుంది, కానీ అక్కడ వాళ్ళు ఎస్సీ అంటే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత కొంత అది SC/ST యాక్ట్ ఉంటూ వస్తుంది. దీంట్లో రాదు 354 అనేటు. ఎందుకంటే అల్టిమేట్గా అతను కూడా ఎస్సీ ఉన్నప్పుడు SC/ST రాదు కాబట్టి రాదు కాబట్టి బాగా చాలా మెమరబుల్ కేసు. ఇంకోటి నాకు గుర్తింపు తెచ్చిన కేసు కూడా. ఎందుకంటే వాళ్ళందరూ హోప్స్ వదిలేశారు. సో చాలా ట్రై చేశాను సార్. ఏమంటారండి అయ్యో. సో ఇప్పుడు ఇందులో భూస్వామి మిమ్మల్ని మేనేజ్ చేయడానికి చూడలేదు? చాలా చేశారు సార్, చాలా చేశారు. అల్టిమేట్గా నన్ను
చెప్పకూడదు కొన్ని విషయాలు, అదేలేండి. బట్ చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. ఈవెన్ కొంతమంది పోలీసు వాళ్ళని కూడా చెప్పించారు. సో అల్టిమేట్లీ జరిగినాయి అలాంటివి, కానీ అవన్నీ కూడా మామూలుగా పార్ట్ ఆఫ్ ప్రొఫెషన్. మామూలుగా ఏం చేస్తాం సార్, ప్రాసిక్యూటర్స్ ఎవరు ఫోన్ చేసినా చూస్తామండి, చేస్తామండి, చూద్దాం సార్, అంతే. మనం చేసేది బెంచ్ మీద అదే. సో ఎవరిని ఏమి Okay. కేసు ఏది ఉంటే అదే ప్రొసీడ్ అవుతాం. సార్ బోధనలో ఇంకా మీకు మెమరబుల్ ఉన్నాయా? అక్కడి sir. నుంచి బాన్స్వాడ వచ్చారా? బాన్స్వాడలో ఇన్ఛార్జ్గా చేసినా కానీ ఫుల్ టైం చేయలేదు సార్. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేసారు సార్. బోధన తర్వాత బోధన తర్వాత నాంపల్లి 9th ACM కోర్టుకు వచ్చాను సార్. 9 months చేశారు అక్కడ. ఆ తర్వాత CCS కోర్టు 12th ACMలో చేశాను సార్ మ్యాక్సిమం. అవినాష్ మహంతి గారి దగ్గర చాలా కాలం పనిచేశారు. చాలా కాలం సార్. సార్ ఆయన నేను కూడా 7 days. మంచి గ్రేట్ ఆఫీసర్ అండి. ఆయన ప్రతి కేసును కూడా చూస్తుంటారు. Yes, ఫైల్ exactly. కొన్ని సలహాలు ఇస్తారు, కొన్ని చెప్తుంటారు. Yes, yes. ఆ విధంగా ఆయన దగ్గర నాకు మీకు బాగా నచ్చిన ఒక కేసు చెప్పండి సార్ ఎస్ చెప్తాను. సార్ ఎట్లాంటి వాడనే ఫస్ట్ చెప్తా సార్. సార్ ఏంటి అంటే తన లీగల్ నాలెడ్జ్ చాలా పర్ఫెక్ట్ సార్, అప్డేట్ ఉంటుంది లీగల్ నాలెడ్జ్. బట్ సార్ చూసిన వాటి కూడా నేను రిటర్న్ చేశాను సార్. సార్ చూసిన తర్వాత కూడా నో ఇది కాదు, ఇట్లా కాదు, ఇది కాదు, లా పొజిషన్ వేరే లాగా ఉన్నదని చెప్పేసి కూడా నేను పంపిన తర్వాత అతను కన్విన్స్ అయ్యాడు. సో చాలాసార్లు ఇట్లా వచ్చినప్పుడు లీగల్ ఒపీనియన్స్ అడిగేవాడు. సో సార్ దగ్గర లీగల్ ఒపీనియన్ తీసుకున్నామంటే అది పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది ఒక నమ్మకానికి వచ్చేసారు తను. ఎట్లా అంటే అంత పర్ఫెక్ట్గా ఆ రకమైన ఫెయిత్ పెరగటానికి మనం కూడా కృషి చేయాలి. సో అలాంటి ఫెయిత్ అనేటటువంటిది ఆఫీసర్ పొందాలి ఆఫీసర్ నుంచి. సో ఆ రకంగా నేను కూడా సపోర్ట్ చేశాను. సపోర్ట్ చేసేసి చాలా ఇట్లా అప్పటి వరకు కన్విక్షన్ లేదు సార్. 12th ACMలో 3 yearsగా కన్విక్షన్ లేదు, తమ నమ్మకం. సో నేను వచ్చిన తర్వాత గ్రాడ్యువల్లీ కన్విక్షన్స్ పెరిగాయి. ఎందుకంటే పర్ఫెక్ట్గా చేయడం, తర్వాత ముఖ్యంగా టీమ్స్కు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి పర్ఫెక్ట్గా ఇలా కాదు, ఇలా ఇన్వెస్టిగేషన్ చేయాలి, మీరు మొహపాట పడినా ఏదైనా కూడా లేకుండా రాసేసేవాళ్ళు. రాసేసిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు. ఫస్ట్లో జీర్ణించుకోలేదు, కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసినా కూడా సార్ దగ్గర పోయిన తర్వాత లేదు ఫాలో కండి, యూ మస్ట్ డూ ఫస్ట్ అని చెప్పేవాడు. అంతే, ఎలా చెప్తే అలా చేయండి, మీకే కదా మంచిది అని. తర్వాత అర్థం చేసుకున్నారు. ఎందుకంటే రేపు ఫర్దర్గా ఎవిడెన్స్కి వచ్చినప్పుడు ఈ లూప్ హోల్స్ అన్నీ ఉన్నప్పుడు కేసు పోతుంది. అవును. సో దానివల్ల మళ్ళీ వాళ్ళే అల్టిమేట్గా ఇబ్బంది పడతారు. సార్ మీకు CCSలో బాగా గుర్తుండిపోయిన కన్వర్షన్ కేసు కానీ ఎస్ సార్, మీరు ఎఫర్ట్ పెట్టిన తర్వాత కూడా పోయిన కేసు కూడా చెప్తాను సార్. సో CCSలో బాగా గుర్తుండిపోయేది సార్. రీసెంట్లీ నేను వెళ్ళిన తర్వాత 1.5 year కన్విక్షన్ వచ్చింది సార్. నేను పోయిన తర్వాత వచ్చింది. దాంట్లో ఏం చేశారంటే ఒక ఎన్ఆర్ఐ సార్, ఎన్ఆర్ఐ ఏం చేశాడంటే ఒక బ్యాంక్లో డిపాజిట్ చేశారు అమౌంట్. డిపాజిట్ చేసిన తర్వాత యాక్సిస్ బ్యాంక్, ఐ థింక్ యాక్సిస్ బ్యాంక్లో డిపాజిట్ చేసిన తర్వాత ఏమైందంటే తను అక్కడి నుంచి ఒక అఫెండర్ ఏం చేశాడంటే మెసేజ్ క్రియేట్ చేసేసి బ్యాంకుకి పంపారు. సో నాది ఏదైతే డిపాజిట్ ఉన్నదో దాన్ని ఫస్ట్ ఏం చేశారంటే తెలివిగా సెల్ నెంబర్ చేంజ్ చేశారు. సెల్ నెంబర్ చేసిన తర్వాత ఎందుకంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్, ఇన్ఫర్మేషన్ రాకుండా ఫస్ట్ సెల్ చేంజ్ చేశాడు. చేంజ్ చేసిన తర్వాత అనుమానం రాకుండా మళ్ళీ ఒక మెసేజ్ పెట్టాడు. మెసేజ్ చేసిన ఆ డిపాజిట్ ఏదైతే ఉన్నదో విత్డ్రా చేసేసి నా అకౌంట్కు క్రెడిట్ చేయండి అని చెప్పారు. సో వాళ్ళు ఏం చేశారు, సెల్ నెంబర్కి పంపితే అల్టిమేట్గా అది వాళ్ళదే కాబట్టి వచ్చేసిన తర్వాత అది డిపాజిట్ విత్డ్రా చేసేసి ఆయన ఓన్ బ్యాంక్ అకౌంట్కి పంపారు. ఇక్కడ సెల్ నెంబర్ చేంజ్ చేసినప్పుడు ఆధార్ కార్డు అడుగుతాడు, ఫిజికల్గా వెళ్ళాలి కదా, ఏం లేకుండా బ్యాంక్ లేదు సార్, డైరెక్ట్గా చేసేసారు వాళ్ళు. అదే కదా అది తప్పు. యాక్చువల్గా మెయిల్ ఫెసిలిటీ అనేది యాక్సిస్ బ్యాంక్లో ఉన్నది సార్, అది దాన్ని యూజ్ చేసుకున్నారు. ఆ మెయిల్ ఫెసిలిటీ అనేది దాన్ని యూజ్ చేసుకున్నారు వాళ్ళు. సో చేసుకొని వాడి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. వాడి అకౌంట్ ఏదైతే విక్టిమ్ ఉన్నాడో ఆ విక్టిమ్ ఎన్ఆర్ఐ అకౌంట్కే క్రెడిట్ చేశారు. మళ్ళీ ఇక్కడే ఆ కాన్స్పరసీ జరిగింది చూడండి. ఎప్పుడైతే క్రెడిట్ చేశారో ఆ యాక్సిస్ బ్యాంక్ అనదర్ ఎవరైతే ఉన్నారో అండి, ఇప్పుడు ఎన్ఆర్ఐ అకౌంట్ యాక్సిస్ బ్యాంక్ అండి. యాక్సిస్ బ్యాంక్ ఇప్పుడు క్రిమినల్ ఏం చేశాడు, వాడు ఇంకొక వేరే అకౌంట్ తీసుకున్నాడు. క్రిమినల్ ఏం చేశారు, వేరే అకౌంట్లో చేశారు. క్రిమినల్ ఏం చేశాడంటే ఫస్ట్ మెయిల్ ద్వారా సెల్ ఫోన్ నెంబర్ చేంజ్ చేశారు. ఓకే, తనకు సంబంధం. తర్వాత ఏం చేశారంటే విత్డ్రా చేశారు డిపాజిట్ని మెయిల్ ద్వారానే. తర్వాత ఏం చేశారు, బ్యాంక్ మేనేజర్ అది నమ్మేసి అది అమౌంట్ విత్డ్రా చేసేసి విక్టిమ్ యొక్క అకౌంట్కు క్రెడిట్ చేశారు. అమౌంట్ విత్డ్రా చేసి విక్టిమ్ యొక్క అకౌంట్కి, మళ్ళీ ఫర్దర్ కాదు, బేరర్ చెక్ కూడా కాదు, అది విక్టిమ్ అకౌంట్కి క్రెడిట్. అయితే ఇక్కడే ఉన్నది కాన్స్పిరసీ ఏంటంటే ఆ అఫెండర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఒక యాక్సిస్ బ్యాంక్ మేనేజర్. అచ్చా. సో ఈ విత్డ్రాన్ దట్ అమౌంట్స్ విత్ ద బేరర్ చెక్స్ ఇక్కడ ఉన్నది. అయితే ఈ విషయం ఎట్లా వచ్చిందంటే సబ్సిక్వెంట్లీ ఎందుకు అతను విత్డ్రా చేశాడంటే ఇది
ఎన్ఆర్ఐ చనిపోయాడు. ఓకే. సో అతని ధైర్యం ఏంటంటే ఎన్ఆర్ఐ ఇక రాడు, చనిపోయాడు, ఈ విషయం ఎవరికి తెలియదని. అయితే ఇక్కడ అతని తమ్ముడు ఉన్నాడు. అతను పోయి ఒకరోజు చూశారు ఇదంతా. అది అయిపోయిన తర్వాత 2 years తర్వాత వెళ్ళారు. అతను చూసిన తర్వాత చూస్తే వాళ్ళ వదిన గారు చేసి ఇట్లా అమౌంట్ ఉన్నది చూడండి అంటే అది చూస్తే ఎక్కడ లేవు అమౌంట్. అమౌంట్ ఎంత? అది 25 lakhs విత్డ్రాన్ అయిపోయింది. విత్డ్రాన్ అయిపోయిన తర్వాత చూసిన తర్వాత ఎలా మరి దీన్ని అంటే అతను ఏం చేశాడు, ఒక కంప్లైంట్ రాసేసి ఇచ్చాడు. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎవరికి స్కోప్ ఉంది ఇందులో, ఎక్కడి నుంచి విత్డ్రా అయినంటే అదర్ ఎవరైతే అఫెండర్ ఉన్నాడో అతను దొరికాడు. సో అల్టిమేట్గా చెక్స్ అన్నీ తీసుకొని అఫెండర్ని యొక్క సిగ్నేచర్స్ అవన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్ పంపేసి మళ్ళీ ఎఫ్ఎస్ఎల్ నుంచి రిపోర్ట్ తీసుకొని అతను ఫిక్స్ చేశారు. సో ఈ కేసులో చాలా పర్ఫెక్ట్గా ప్రజెంటేషన్ చేయాలి, కానీ 10 years అక్కడే కేసు ఉన్నది. ఎందుకు అంటే 10 years అందులో ఉన్న డాక్యుమెంట్స్ దొరకలేదు, కోర్టుకు కూడా దొరకలేదు సార్. వాస్తవం ఏంటంటే మిస్ అయ్యాయి. ఎలా మిస్ అయ్యాయి అనేది నేను చెప్పను. అది 10 years అయిపోయింది. నేను వచ్చేసరికి కేసు ఉన్నది, అతను తిరుగుతున్నప్పుడు ఏంటి అంటే అప్పుడు చెప్పాడు నాకు ఇదంతా. సో అప్పుడు నేనేం చేశానంటే ఒక మెమో వేసాను. ఇందులో డాక్యుమెంట్స్ ఆల్రెడీ ఫైల్ చేసినట్టుగా మనకు ఉన్నది. సో అనెక్జర్ అనేది క్లియర్గా చూపిస్తుంది రిసీవ్ చేసుకున్నట్టు. దీని మీద ఎంక్వైరీ చేయండి అని ఒక మెమో వేసాను. కోర్టు అప్పుడు అందరికీ ఇష్యూ చేసింది మెమోస్ ఇష్యూ చేసిన 6 నెలలకు దొరికాయి. అల్టిమేట్గా అవన్నీ వచ్చేసాయి. చాలా సీరియస్గా తీసుకుంది కోర్టు కూడా, ఎందుకంటే చిన్న విషయం కాదు కదా సార్. డాక్యుమెంట్స్ కోర్టులో ఈయన డీసీపీగా ఉన్నారా? సారే ఉన్నాడు, అవినాష్ మహంతి ఉన్నాడు. చాలా హ్యాపీ. అవినాష్ మహంతి సార్ నేను కలిసి 37 కేసులలో ఇలాంటివి మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ కూడా మళ్ళీ చేసాం, సర్టిఫైడ్ కాపీస్ అన్నీ కూడా ఇచ్చాం. సో 37 డాక్యుమెంట్స్, 37 కేసులో కన్విక్షన్ వచ్చిందండి? వచ్చింది సార్, వచ్చింది. దాంట్లో కన్విక్షన్ అనేటువంటిది మ్యాక్సిమం కన్విక్షన్ వచ్చింది. మరి విక్టిమ్కి ఏంటి బెనిఫిట్? విక్టిమ్ బెనిఫిట్ ఇప్పుడు 25 ఈ క్రిమినల్ కేసులలో విక్టిమ్ బెనిఫిట్ ఏముండదు సార్. అంటే సివిల్ కేసు అయితే క్రిమినల్ కేసు నుంచి సివిల్ కేసు వేసుకోవచ్చు కదా, వేసుకోవచ్చు. కావాల్సింది అక్యూజ్డ్ జైలుకి వెళ్ళడం కాదు, ఆయన డబ్బులు అని రావాలి కదా సార్. మామూలుగా ప్రొసీడింగ్స్ అనేవి సివిల్ అండ్ క్రిమినల్ సార్. సివిల్లో అయితేనేమో కాంపెన్సేషన్ కానీ డ్యామేజెస్ కానీ, క్రిమినల్లో పనిష్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మనకు తెలిసినటువంటిది కాంపెన్సేషన్ కూడా కొన్ని యాక్ట్లలో ఇస్తున్నారు, లైక్ వైజ్ పోక్సో కానీ, లేకపోతే ఇవన్నీ కూడా హార్ట్ కొన్నిట్లలో 326 అట్లా ఉన్నా కూడా కాంపెన్సేషన్స్ ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీ దాంట్లో ఈ రకంగా కాంపెన్సేషన్స్ కొన్ని ఇస్తున్నారు. కానీ అప్పట్లో ఈ కాంపెన్సేషన్ అనేది ఈ ఫోర్జరీ కేసులలో ఎవరు ఇవ్వరు సార్. చాలా నేనైతే చూడలేదు. ఓకే, ఇంకా మీకు బాగా గుర్తుండిపోయింది చెప్పండి సార్. మీ దగ్గర చాలా కేసులు ఉన్నాయి అక్కడ. ఎస్ సార్, ఫెయిల్ అయిన కేసు చెప్పమన్నారు చెప్పండి సార్. కేసు సార్ సిలిండర్స్ మామూలుగా మీరు చూశారు, మన ఈ కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్ సిలిండర్స్ ఎంత ప్రీషియస్. సో అలాంటి సిలిండర్స్ ఒక వ్యక్తి ఇండస్ట్రియలిస్టు తన బామ్మర్దిని తన దగ్గర పెట్టుకున్నాడు. సో అల్టిమేట్గా హీఈస్ అ షేరర్. సో పెట్టుకున్న తర్వాత ఇండస్ట్రీ వెళ్తున్నప్పుడు ఏం చేశాడంటే తను పార్టీషన్ చేసుకున్నప్పుడు కొన్ని సిలిండర్లు ఇచ్చారు. అతను బామ్మర్దే మొత్తం లీడ్ చేస్తున్నప్పుడు ఇతనికి సంబంధించిన సిలిండర్స్ కూడా తీసుకెళ్ళేసి అతను ఆక్యుపై చేసుకున్నాడు. సో ఇవన్నీ కూడా డిజానర్స్ ఇంటెన్షన్ ఉన్నది కాబట్టి ఇన్సెప్షన్ డేస్లలో 420 కట్టారు, చేశాం సార్. కేసు బ్రహ్మాండంగా వచ్చింది. బట్ అల్టిమేట్గా ఏమైందంటే ఎక్విటల్ అయింది. ఎక్విటల్ ఎందుకు అయిందంటే ది రీజన్ ఈజ్ దట్ కోర్టు మేము చెప్పింది నమ్మలేదు. బట్ నేను అప్పీల్ చేసే దాంట్లో అప్పీల్లో మాకు రిజల్ట్ వచ్చింది. దాంట్లో అంటే ఒక్కోసారి మనం ప్రాపర్ వేలో ప్రజెంటేషన్ చేసినా కూడా కోర్ట్ ఆఫీసర్ రిసీవ్ చేసుకోగలగాలి ఆ డాక్యుమెంట్స్ కానీ, అది అంటే ఉన్నటువంటి చట్టానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏదైతే ఉన్నదో మనం ప్రజెంట్ చేస్తాం. ప్రజెంట్ చేసినప్పుడు ఆఫీసర్ రిసీవ్ చేసుకోగలగాలి. రిసీవ్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతుందంటే అల్టిమేట్గా మనకు వచ్చే రిజల్ట్ నెగటివ్. ఎందుకంటే అందులో దాంట్లో ఏమైందంటే సార్, ఆ ప్రాపర్టీ రికవరీకి చేసుకోవాలనేటువంటి విధంగా వీళ్ళు ట్రై చేశారు, రికవరీ కాలేదు. సో అప్పుడు ఏం చేశాడు, అతను కంప్లైంట్ ఇచ్చాడు. సో నన్ను మోసం చేసి నా కంపెనీకి సంబంధించిన సిలిండర్స్ తీసుకెళ్ళాడు. సో అవన్నీ కూడా నాకు డ్యామేజ్ జరిగింది ఇంత, తర్వాత ఈ రకంగా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అతను ఎవిడెన్స్ రికార్డ్ చేసినాం. ఆ తర్వాత దానికి సంబంధించిన డ్యామేజ్ పార్టీషన్ అప్పుడు ఆ తండ్రితో ఉన్నటువంటి సంబంధాలు అవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ కానీ, ఆ తర్వాత పార్టీషన్ అప్పుడు సంబంధించిన అగ్రిమెంట్స్ కానీ అవన్నీ కూడా ప్రజెంట్ చేసాం. ప్రజెంట్ చేసినప్పుడు అల్టిమేట్ ఏమంటుందంటే కోర్టు దాంట్లో ఇన్సెప్షన్ డే దీంట్లో చీటింగ్ ఇంటెన్షన్ లేదు కదా అంటది. ఎందుకంటే చీటింగ్ రావాలంటే సార్ ఒకటే, అక్కడ ఫస్ట్ డే ఆన్వర్డ్స్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నటువంటి డే ఆన్వర్డ్స్ ఆ ఇంటెన్షన్ అప్పుడే ఉండాలి.
అదే ఆ డిజానెస్ట్ ఇంటెన్షన్ అనేటటువంటిది ఇన్సెప్షన్ డే ఉండాలి. దెన్ అప్పుడు మాత్రమే అది చీటింగ్ అవుతుంది, లేకపోతే కాదు. అంటే మధ్యలో వస్తే రాదా? రాదు. అందుకనే చాలా అగ్రిమెంట్స్ మీకు కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఒక అగ్రిమెంట్ మీదనేమో 420 కడతారు, ఇంకో అగ్రిమెంట్ మీదనేమో 420 కట్టరు. సివిల్ సైడ్ రెమెడీ అంటారు. సో ఎందుకు కారణం ఏంటి అంటే పోలీసు వాళ్ళు చూసేటటువంటిది, మేము చూసేటటువంటిది ఏంటంటే అగ్రిమెంట్ రాసుకున్న రోజుకు అతనికి ఆ డిజానెస్ట్ ఇంటెన్షన్ ఉన్నదా లేదా. ఆ ఇంటెన్షన్ కనుక ఉన్నట్లయితే అది 420 అవుతుంది, లేకపోతే 420 కాదు. ఆ తర్వాత ఇంక మీకు సిసిఎస్లో ఉన్న అనుబంధం అని చెప్పండి. సిసిఎస్లో నేను 6.5 years చేశాను సార్. మ్యాక్సిమం కేసు చేసాం, మంచి పర్సెంటేజ్ ఆఫ్ కన్విక్షన్ కూడా వచ్చింది అక్కడ ఉన్నప్పుడు. సో ఆఫీసర్స్ కూడా నాకు మంచి రెస్పెక్ట్ ఇచ్చారు. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్స్ కూడా క్వాలిటీ క్వాంటిటీ రెండు కూడా పెరిగాయి సార్. ఒక మంచి అవినాష్ మాంతి సార్ కానీ నాకు కానీ ఒక మంచి రెప్యుటేషన్ సిసిఎస్ ఇచ్చింది సార్. ఇది ఇవ్వడానికి మా డైరెక్టర్ మేడం వైజయంతి మేడం కూడా చాలా చాలా ఇన్స్పిరేషన్ సార్ నాకు. తను ఒకరోజు 1.5 hour నాకు కూర్చోబెట్టుకొని ఎట్లా ఉండాలి, ఎట్లా చేయాలి, తను చాలా ఇన్స్పిరేషన్గా నాకు చెప్పారు సార్. సో ఆవిడకి ఎప్పుడు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది చెప్తారు సార్, మన లోపాలు చెప్తారని చెప్తారు, కానీ ఇన్స్పిరేషన్గా నువ్వు ఇట్లా ఉండాలి, నువ్వు చేయగలుగుతావు అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది. డిస్కరేజ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు, కానీ ఇన్స్పిరేషన్గా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది. అందులో మా డైరెక్టర్ గారిని చెప్పుకోవాలి. ఎవరికైనా కూడా తను మాట్లాడితే ఒక 10 నిమిషాలు తనతో మాట్లాడితే ఆ ఇన్స్పిరేషన్ వేరు సార్. ఓకే సార్, సిసిఎస్లో మీరు చాలా కేసులు చూసారు కదా, 6.5 సంవత్సరాలు. పోలీస్ ఫెయిల్యూర్ కేసు అని కనిపించిందా? ఎగ్జాక్ట్లీ సార్, చాలా కనిపించాయి. ఒక్కటి కాదు, చాలా కేసు చెప్పండి. అంటే వాళ్ళు వాంటెడ్లీ చేసి ఉంటారు నన్ను మీరు ఇందాక వాడారు కదా రష్, ఆ రష్లో చేసి ఉండొచ్చు. చెప్తాను సార్. డబుల్ రిజిస్ట్రేషన్ సార్, చాలా ఈజీ ఇన్వెస్టిగేషన్. డబుల్ రిజిస్ట్రేషన్ దాంట్లో ఏముంటుంది, డాక్యుమెంట్స్ కలెక్షన్ చేసి వేయడమే. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి అక్కడ. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఆ కన్సర్న్ వ్యక్తులని ఎగ్జామిన్ చేసేసి అక్కడ ప్రజెంట్ చేయడమే. అల్టిమేట్లీ వాళ్ళు ఛార్జ్ షీట్ వేశారు సార్. ఇన్వెస్టిగేషన్కి అయిపోయిన తర్వాత ఛార్జ్ షీట్ వేసిన తర్వాత దాంట్లో నేను అప్పుడు వచ్చాను, చూస్తే అందులో ఒక వ్యక్తి ఏదైతే ఉన్నదో అతను చనిపోయి ఉన్నాడు. చనిపోయి ఉన్న వ్యక్తి మీద అతను ఆల్రెడీ 161 రాశారు సార్. అది సో అప్పటికే అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత వ్యక్తి మీద 161 రాశారు. అదేంటిది ఉన్నది అది, అంటే ఆ రోజు నాటికి అతను చనిపోయాడు. సో అల్టిమేట్గా అతను ఉన్నాడు అనుకొని వీళ్ళు 161 సంతకం పెట్టేశారు. సో ఆ వ్యక్తి లేడు కాబట్టి ఇక వాళ్ళు ప్రూవ్ చేశారు. అల్టిమేట్గా ఆ కేసు మేము పోయాము. సో కానీ నేను అప్పీల్ రాశాను, ఎందుకంటే డాక్యుమెంట్ ఉన్నది. నేనేం చేశానంటే దాంట్లో 311 వేసేసి కన్సర్న్ రిజిస్ట్రార్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ రిజిస్ట్రార్ని, ఎందుకంటే అప్పుడు ఎవరు ఉన్నారో మనకు తెలియదు, ప్రజెంట్ రిజిస్ట్రార్ని నేను పిలిపించుకొని అతనితో ఎగ్జామిన్ చేసేసి ఈ డాక్యుమెంట్ వాళ్ళదేనా కాదా, మీ యొక్క రికార్డ్ ప్రకారంగా ఇది రిజిస్టర్ అయిందా లేదా, ఇదే నా రిజిస్ట్రేషన్ నెంబర్, ఎవరు పార్టీస్, ఈ డాక్యుమెంట్ కరెక్టేనా లేదా, ఇవన్నీ చెప్పించగలిగా. కానీ అల్టిమేట్గా కోర్టు తీసుకోలేదు. దెన్ అప్పీల్ చేశాను. అప్పీల్లో నేను సక్సీడ్ అయ్యాను ఆ కేసు. ఎవరండి ఐవో? అందులో మరి ఐవో మీద యాక్షన్ వద్దు సార్. ఐవో మీద యాక్షన్ తీసుకోమని రాశారా? రాశాను, తీసుకున్నారు కూడా సార్. సాధారణంగా పోలీసులు స్టాక్ విట్నెస్లు పెడుతుంటారు. అది పెట్టడం వల్ల మైనస్ అంటారా ప్లస్ అంటారా? అంటే కొన్ని విధాలు ఉన్నాయి. అంటే దీంట్లో విట్నెస్ సీజర్ ఆఫ్ ద ప్రాపర్టీ అనేటటువంటి 2 విధాలు సార్. ఒకటి మనం సీజర్ ఆఫ్ ద ప్రాపర్టీ అన్నప్పుడు 100 కింద చేస్తాం. 100 కింద చేసినప్పుడు విట్నెస్లు, ఆ లొకాలిటీ విట్నెస్లు ఫస్ట్ ప్రయారిటీ. దెన్ వాళ్ళు కూడా దొరకనప్పుడు అదర్ లొకాలిటీ ఎవరైతే ఐఓకు అవైలబుల్ ఉంటారో వాళ్ళు తీసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు కూడా దొరకనప్పుడు తను స్పెషల్ రిపోర్ట్ రాసేసి ఆ ప్రాపర్టీని సీజ్ చేయొచ్చు. ఈ రకమైన పద్ధతి ఉంది ప్రొసీజర్. సో సెక్షన్ 27 కిందకు వచ్చేసరికి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద తర్వాత అప్పుడు ఏమంటుందంటే అక్కడ విట్నెస్ గురించి అంటే మీడియేటర్స్ గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. సో అక్కడ అవసరం లేదు. ఎవరి ద్వారా ప్రూవ్ అవుతుంది అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ద్వారా ప్రూవ్ అవుతుంది. అంటే ఇప్పుడు పెడుతున్నాం మనం, ఒకవేళ వాళ్ళు చెప్పకపోయినా ఆ రికవరీ అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ద్వారానే ప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువగా. సో కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే ఎవరు ముందుకు రావట్లేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళని స్టాక్ విట్నెస్లను పెడుతున్నారు. బట్ కొన్నిసార్లు అది ఫ్యాటల్ అవుతుంది, కొన్నిసార్లు ఫ్యాటల్ కాదు. ఎందుకంటే ఆ కేసు సీరియస్నెస్ బట్టి ఉంటుంది సార్. ఉదాహరణకు ఎన్డీపీఎస్ ఉన్నది. ఎన్డీపీఎస్ కేసులలో శాంపుల్ లిఫ్టింగ్ అనేది మనం ప్రూవ్ చేయాలి ఖచ్చితంగా. ప్రూవ్ చేసినప్పుడు వాళ్ళు కనుక ఫెయిల్ అయినప్పుడు అది కష్టమవుతుంది. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ యొక్క ఎవిడెన్స్ కోర్టు నమ్మొచ్చు, నమ్మినప్పుడు మనం పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది. సో కన్విక్షన్ ఎండ్ అవుతుంది. ఓకే, మీరు చాలా కేసుల్లో చూస్తుంటారు సార్. నేరం జరిగింది, ఎస్, పలానా ఏరియాలో, ఎస్, నిందితుని పట్టుకుంటారు, ఎస్, అదే ఏరియాలో పట్టుకున్నాం, మేము వెహికల్ తనిఖీ చేస్తున్నాం పట్టుకున్నాం అని చెప్తుంటారు.
అంటే నేరం చేసిన తర్వాత నిందితుడు అక్కడే తిరుగుతాడా? సార్ తిరగడు. కానీ అక్కడే పట్టుకున్నాం, అక్కడే రికవరీ చూపించడం అనేది ప్రతి ప్రెస్ మీట్లో చెప్తుంటారు. సార్ దానివల్ల పోలీస్కి బెనిఫిట్ అంటారా, లేదు ఏదో కాపీ పేస్ట్లా చేస్తాను అనుకుంటారా? అంటే కోర్టు ఎక్కడ అనేది స్పెసిఫిక్గా చెప్పలేము సార్. ఒక్కోసారి అదే ఏరియాలో అతను టచ్ ఆడుతుండవచ్చు, ఇమీడియట్లీ అఫెన్స్ అయిన వెంటనే అతను కనుక క్యాచ్ చేస్తే అదే ఏరియాలో దొరుకుతాడు. సో ఆఫ్టర్ గ్యాప్ వచ్చింది అనుకోండి, ఎస్కేప్ అవడానికి ప్రయత్నం చేయాలి, మానవ నైజంలో ఉన్నటువంటి కరెక్ట్ సహజ సార్. గుణం. కానీ ఒక కేసు అయిన తర్వాత నెల రోజుల తర్వాత నిందితుడు మాకు అక్కడే దొరికాడని అంటే చూపిస్తుంటాడు. ఎందుకు అని ఒక్కోసారి ఏమైతే సార్, అతను పోలీసు వాళ్ళు మర్చిపోయారని చెప్పేసి మళ్ళీ ఆ ఇంటికి రావడానికి ట్రై చేస్తుండొచ్చు, మేబీ క్యాచ్ చేసి. మేబీ కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఒక స్పాట్ చూపించాలి కదా, కాబట్టి పోలీసు వాళ్ళు మేబీ చూపిస్తుండవచ్చు. సార్ అదేనట్టున్నా సార్, నిజంగా మీరు అన్నట్లుగా నిందితుడు పోలీసులు మర్చిపోయారని రావచ్చు, దొరకవచ్చు, అందులో రియలిస్టిక్గా ఉంది కాదనట్లేదు. Yes. ఎక్కడో దొరుకుతాడు, ఏ బాంబేలోనో మధ్యప్రదేశ్ దొరుకుతాయి, వాడిని తీసుకొచ్చి ఇక్కడ మా ఎక్కడ నేరం జరిగిందో ఆ ప్రాంతంలోనే మీ వెహికల్ తనిఖీ చేస్తున్నాం, ఆ రోజు దొరికాడని చెప్తుంటారు. ఎక్కడ అరెస్ట్ చేశారు, అక్కడ ఎందుకు చూపించారని క్వశ్చన్. రీజనబుల్ థింకింగ్ ఉంటే, అంటే ఎవరైనా కూడా సార్, పోలీసు వాళ్ళకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ తగిన విధంగానే వాళ్ళు కూడా వెళ్తారు. ఇప్పుడు బొంబాయిలో దొరికాడు అనుకోండి, ఆ వ్యక్తిని బొంబాయిలో నుంచి తీసుకురావాలంటే వితిన్ 24 hours కోర్టు ముందర ప్రొడ్యూస్ చేయాలి అరెస్ట్ చేసిన వెంటనే. ఎందుకంటే ఆ విక్టిమ్ అక్యూజ్డ్ యొక్క రైట్స్ అవి. సో దాన్ని ఎవరు ఏ కోర్టు కూడా డివియేట్ చేయడానికి లేదు, స్ట్రిక్ట్లీ ఫాలో కావాల్సింది. సో అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, పోలీసు వాళ్ళు ఆ కన్సర్న్డ్ ఆ లోకల్ కోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చేసేసి అక్కడి నుంచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని మన లోకల్ కోర్టుకు, మన దగ్గర ఉన్నటువంటి కోర్టుకు తీసుకురావాలి. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే, అతన్ని తీసుకురావడంలో ఏదైనా హార్డ్షిప్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మామూలుగా కోర్టు వాళ్ళు, పోలీసు వాళ్ళు ఖచ్చితంగా ఈ లోకల్ అడ్రస్ చూపిస్తారు. సో ఎందుకు చూపిస్తారు అనేటటువంటిది మీకు తెలుసు, నేను చెప్పలేదు. కరెక్ట్. ఆల్రెడీ బాంబే కోర్టులో చూపించిన వ్యక్తికి ట్రాన్సిట్ వారెంట్ మీద తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మరొకసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టవచ్చు, కానీ ఇక్కడ మళ్ళీ ప్లేస్ చూపియరు సార్, ఎందుకంటే అరెస్ట్ ఆఫ్ ప్లేస్ అదే ఉంటుంది అక్కడ. కాబట్టి కొత్త ప్లేస్ ఏం చూపియరు ఇక్కడ. బట్ ఇతన్ని మేము అరెస్ట్ చేసాం, ఎందుకు చూపియాలి అది కూడా అంటే, అరెస్ట్ అనేటప్పుడు కొన్నిసార్లు ఆ ప్రెస్ మీట్ పెట్టడం అనేది మాకు హార్డ్షిప్పే ప్రాసిక్యూషన్కు. కొన్నిసార్లు ఐడెంటిఫికేషన్ అనేటటువంటిది టిప్ చేస్తారు, టెస్ట్ ఐడెంటిఫికేషన్ పెరేడ్ అని చేస్తాం. టిప్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటారు. సో విక్టిమ్స్ కానీ వాళ్ళందరూ చూసి రెండోసారి అది జైల్లో చూసినప్పుడు, బయట కండక్ట్ చేసినప్పుడు టెస్ట్ ఐడెంటిఫికేషన్ పీరియడ్, సో దాని వాల్యూ అనేటటువంటి తగ్గిపోతుంది. అలా కాకుండా టీఏ పీరియడ్ వల్ల మైనస్ అవుతుంటుందండి, మైనస్ అవుతుంది. కానీ వీళ్ళు ఎందుకు ఆయన చూపించిన అవసరం లేదు. అంటే వాళ్ళు అంటే ఈ నేరాలను అదుపు చేయడంలో అదొక పద్ధతి సార్. ఎందుకంటే 10 మందికి వాళ్ళని చూపించడం వల్ల, ఇగో ఇలా అరెస్ట్ చేశాము అంటే, బివేర్ ఆఫ్ దట్ అఫెండర్స్, అంటే మీరు ఇలా చేస్తే మీరు కూడా దొరికిపోతారు సుమా అని చెప్పడానికి, ఆ తర్వాత ఈ విషయాన్ని స్ప్రెడ్ చేయడానికి పోలీసు వాళ్ళు అనుసరించేటటువంటి పద్ధతి అది. మంచి పద్ధతి. కానీ అన్ని కేసుల్లో కాకుండా టీఏ పీరియడ్ మస్ట్ ఉన్న కేసు, ఇప్పుడు ఐ విట్నెస్ ఉన్న కేసులు ఉంటాయి. ఇప్పుడు ఎవరు స్నాచింగ్ చేశాడు, అందరూ ఖచ్చితంగా చేయకూడదు, చేయకూడదు. ఈ అన్ని కేసులకు తీసుకొచ్చి వాడిని పెట్టడం కన్నా బెస్ట్ అంటారా, లేదు అక్యూజ్డ్ మాస్క్ వేసి పెట్టడం బెస్ట్ అంటారా? మాస్క్ కూడా చేయకూడదు సార్, ఎందుకంటే మాస్క్ వేసినా కూడా ఫిజికల్ ఫీచర్స్ కనపడుతుంటాయి. ఫిజికల్ ఫీచర్స్ అంటే ఓన్లీ హెడ్ కాదు, ఈవెన్ మన అన్ని కూడా కాళ్ళ దగ్గర నుంచి పై వరకు వస్తుంటుంది అన్ని ఫిజికల్. ఈవెన్ బ్యాక్ సైడ్ నుంచి కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. మీరు నిలబడితే మీ బ్యాక్ నుంచి మీరు చెప్పగలుగుతాను నేను. సో అట్లా కూడా చేయొచ్చు. కాబట్టి రేపన్నాడు ఎవరైనా డిఫెన్స్లో అలా కనుక తీసుకుంటే అది పోయే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి అలాంటి ఐడెంటిఫికేషన్ మీద మనం పడే కేసులలో ఆ రకంగా చేస్తే ఇబ్బంది అవుతుంది. సార్ కొన్ని కేసుల్లో టీఏ పీరియడ్ ఉందండి, ఆ రోజు విక్టిమ్ వస్తాడు, ఆ రోజు సంఘటన జరిగినప్పుడు ఏ కలర్ షర్ట్ వేసుకున్నావు అని అడుగుతారు మీ వాళ్ళు క్రాస్ ఎగ్జామ్ డిఫెన్స్. రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నావు అంటాడు. ఆ రోజు వేసుకున్న షర్టే నెల రోజుల తర్వాత అదే షర్ట్ వేసుకుంటాడా? లేదండి. వాటిని ఏం చేస్తారంటే పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఆ షర్ట్ ఎక్కడ ఉన్నది అని చెప్పేసి వాళ్ళు కనుక్కొని వాటిని సీజ్ చేస్తారు. సో ఆ రకంగా సీజ్ చేసినటువంటి షర్ట్ ఏదైతే ఉన్నదో అది కోర్టు ముందుకు మేము ప్రజెంట్ చేస్తాం, కోర్టు ముందర. సో దిస్ ఈజ్ ద షర్ట్, దీని ద్వారానే అతను గుర్తుపట్టాడు ఈ షర్ట్ అనేటటువంటి ఇది ఉన్నది, ఫిజికల్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి, సో మీసాలు ఇలా ఉన్నాయి, హెయిర్ ఇలా ఉంది, కాంప్లెక్స్ ఇలా ఉంది. సో ఒక్కోసారి చెవులు ఉంటాయి, చెవులు బట్టి కూడా ఉంటుంది, మార్క్స్ మన ఫేస్ పైన ఉన్న మార్క్స్ని బట్టి ఈ రకంగా ఇలా గుర్తుపట్టారని చెప్పేసి ఆ 161 రికార్డ్ చేసేటప్పుడు, అది స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాసుకుంటాడు. రాసుకున్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఐడెంటిటీ మార్క్స్ ప్రకారంగా టిప్ చేస్తారు టెస్ట్ ఐడెంటిఫికేషన్. సంఘటన జరిగినప్పుడు చూశాడు బాధితుడు, ఆయనకు జుత్తు ఉంది, మీసాలు ఉన్నాయి అని అంటాడు. ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఆ అక్యూజ్డ్ పార్టీ మొత్తం గుండు కొట్టించుకుంటాడు. మరి అప్పుడు ఏ విధంగా వద్దండి? ఒకవేళ అలా కనుక చేసినట్లయితే
ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ మళ్ళీ వాళ్ళ 164 రికార్డ్ చేస్తారు. ఎందుకంటే ఆ రకంగా బిఫోర్ గోయింగ్ టు రికార్డ్ ద టెస్ట్ ఐడెంటిఫికేషన్ పేరు వాళ్ళు కూడా మ్యాజిస్ట్రేట్ కూడా అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత షూర్గా అతను ఐడెంటిఫై చేస్తాడు అనుకున్నప్పుడే టిప్ చేస్తారు. అదేవిధంగా ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతారు, మీరు ఇతన్ని ఎక్కడైనా మళ్ళీ తారసపడ్డా ఈ నేరం జరిగిన తర్వాత ఏదైనా పేపర్లో చూసారా, వీడియోలో చూసారా, ఇవన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఆ మ్యాజిస్ట్రేటు ఈ టెస్ట్ ఐడెంటిఫికేషన్ పీరియడ్ చేయడం జరుగుతుంది. సో అన్ని జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు. సిమిలర్ ఫీచర్స్ ఎవరైతే ఉన్నాయో మిగతా అఫెండర్కు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఒక వరుసలో నిలబెడతారు 5 వ్యక్తులను, మధ్యన ఎక్కడో చూజ్ చేస్తారు ప్లేస్ అనేది మ్యాజిస్ట్రేట్ చూజ్ చేస్తాడు, విక్టిమ్ కాదు. అందరిని నిలబెట్టిన తర్వాతనే సిమిలర్ ఫీచర్స్, సిమిలర్ డ్రెస్, సిమిలర్ హైట్, సిమిలర్ కాంప్లెక్షన్ అన్నీ ఉన్న తర్వాతనే అప్పుడు విక్టిమ్ని పిలుస్తారు ఐడెంటిఫై చేయమని. సో ప్రాపర్గా ఐడెంటిఫై చేస్తేనే అవన్నీ రికార్డ్ అవుతాయి. అక్కడ చేయగలిగితేనే రికార్డ్ అవుతాయి, చేయలేకపోతే దట్టు సర్కమ్స్టాన్స్ ఎవిడెన్స్, అది కూడా అది ఇంపార్టెంట్. దట్టు మిగతా ఎవిడెన్స్ అదర్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఇదేమీ పెద్దగా కౌంట్లోకి చేయాల్సిన అవసరం లేదు. మనం ప్రూవ్ చేయగలిగినప్పుడు అదర్ ఎవిడెన్స్తో ఇదేమీ పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ కొన్నిసార్లు మీరు అన్నట్టుగా థెఫ్ట్ కేసులలో, రాబరీలలో ఇదే ప్రధానం. ఎందుకంటే ఐడెంటిఫై దీని ద్వారానే అవుతుంది. సో కాబట్టి మనకు అప్పుడు ఎవిడెన్స్ ప్రజెంట్ చేసేటప్పుడు మనకు చాలా అవసరం. ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ ఏంటంటే మీకు తెలుసు, అన్ని సీసీ కెమెరాలు అయినాయి కాబట్టి దాన్ని లిఫ్ట్ చేసి సీసీ కెమెరాలో కూడా సార్ ఏదైతే డేటా ఉంటుందో రికార్డింగ్, ఒరిజినల్ డేటాని అక్కడి నుంచి డ్రైవ్ని తీసుకెళ్ళి దాన్ని ఎఫ్ఎస్ఎల్కి పంపేసి ఆ ఫీచర్స్ వాళ్ళతో ఐడెంటిఫై చేయించి ఎస్ సేమ్ పర్సన్ అని చెప్పేసుకున్న తర్వాత రికార్డ్ తీసుకొని కోర్టు ముందర ప్రజెంట్ చేసినట్లయితే అతను అందరు హాస్టల్ వదిలిపెట్టడానికి వీలు ఉండదు. ఎందుకంటే విక్టిమ్ చెప్తే చాలా అక్కడ. ఓకే, కానీ మీరు చెప్తున్న సీసీ కెమెరాలో కూడా ఒక్కొక్కసారి టెక్నికల్ ఇష్యూ వచ్చి ఆ డేటో టైమో చేంజ్ అయింది అనుకోండి సార్, డిఫెన్స్ సర్టిఫికేట్కి ఒక అవకాశం ఉంటుంది కదా. అంటే ఇక్కడ ఈ సీసీ కెమెరా ఒరిజినల్ ఫీడ్ కాదు, దీన్ని మ్యానిపులేట్ చేస్తారని చెప్తారు సార్. ఒక్కటి సార్, నేను అంటే టెక్నికల్గా నేను సైబర్ క్రైమ్ చేసాను కాబట్టి చెప్తాను. రికార్డింగ్ టైం డిఫరెంట్ ఉండొచ్చు, బట్ మిషన్ రికార్డింగ్ లోపల టైం ఈజ్ నాట్ డివే. అది ఖచ్చితంగా మనకు తెలిసిపోతుంది. మేము ఎఫ్ఎస్ఎల్ అథారిటీ ఒకసారి ఎగ్జామిన్ చేస్తే ఏ టైం అనేటటువంటిది సిమిలర్ మీకు తెలుసు కదా. ఏదైనా కూడా ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా కూడా లోపల రన్ అవుతూనే ఉంటుంది, మళ్ళీ ఆన్ చేసేసేపు ప్రాపర్ టైం చూపిస్తుంది. ఎలా అంటే అది లోపల రన్ అవుతూనే ఉంటుంది. సో రెండు కూడా ఉంటాయి అల్టిమేట్గా. కాబట్టి ఎఫ్ఎస్ఎల్ అథారిటీ దాని కనుక రిట్రైవ్ చేసినట్లయితే ప్రాపర్గా మనం ప్రజెంట్ చేయగలుగుతాం. ఏదైనా కూడా అంటే ప్రతిదానికి ఒక లిమిటేషన్ ఉంటుంది సార్. లిమిటేషన్ లోపలనే చేయగలగాలి మనం. ఆ లిమిటేషన్స్ ప్రతిదానికి ఉంటాయి, బట్ లిమిటేషన్స్ ఉన్నాయని చెప్పేసి మనం వెనకపోవడం లేదు. ప్రతిదాన్ని ప్రూవ్ చేసే అవకాశం మనకు ఉన్నది చట్ట పరిధిలో. సార్ సిసిఎస్ తర్వాత నేను ఇప్పుడు భువనగిరి వెళ్ళాను సార్. భువనగిరిలో పోక్సో కోర్టు చేశాను సార్. ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్టులో కూడా చేశాను. పోక్సోలో మంచి కన్విక్షన్స్ వచ్చాయి సార్. అక్కడ ఒక మంచి కేసు చెప్పండి. పోక్సోలో సార్ రీసెంట్గా 25 years కన్విక్షన్ అండ్ మీరు అడిగే కాంపెన్సేషన్ 5 lakhs కాంపెన్సేషన్ టు సూపర్ ఇచ్చారు సార్. దాంట్లో ఏంటి అంటే జరిగింది, అమ్మాయి ఒక ఆశ్రమంలో ఉండేటటువంటి ఆయా యొక్క కూతురు. భువనగిరిలో పేర్లు చెప్పాను సార్ ఎందుకంటే చెప్పకూడదు. సో భువనగిరిలో తను ఒక హాస్టల్లో ఉంటుంది. హాస్టల్లో ఉన్నప్పుడు సెలవులు వచ్చాయి, వెళ్ళింది. అక్కడ ఇది యాదగిరిగుట్ట లిమిట్స్లో ఉండేటటువంటి ఆశ్రమం. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ రోజు అఫెండర్ ఏం చేశాడంటే అక్కడ ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయేమని వచ్చాడు. తల్లి ఉన్నది, మాట్లాడింది. సో ఇక్కడ ఉంటే నాకు ఏదైనా ఉంటే చెప్పమ్మా అంటే ఆ ఓనర్ వచ్చిన తర్వాత నేను చెప్తానని చెప్పేసి ఆ నెంబర్ ఇస్తే తీసుకుంది. సో అల్టిమేట్గా వాళ్ళకి తెలియదు కాబట్టి, అతనికి తెలుసు కాబట్టి చదువుకోలేదు, అతనే ఫీడ్ చేశాడు సెల్ ఫోన్లో, మామూలు సెల్ ఫోన్ అది. సో ఫీడ్ చేశాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకు ఆ అమ్మాయి ఒక మ్యారేజ్ ఉన్నది ఆర్లర్లో. మమ్మీ ఆ తర్వాత ఓనరు అందరు కూడా మ్యారేజ్కి వెళ్ళారు. ఆ అమ్మాయి ఒక్కతే ఉన్నది, ఒకటే రూమ్. సో అతను వచ్చేసిన తర్వాత అమ్మాయి ఒక్కతే ఉన్నది. బలహీనతను తీసుకొని అతను అమ్మాయి మీద అటెంప్ట్ చేశాడు, రేప్ చేసి బెదిరించేసి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ఎవరికి చెప్పలేదు తర్వాత కూడా. ఆ తర్వాత మళ్ళీ 10 daysకి వచ్చాడు, బ్యాక్ డోర్ నుంచి వెళ్ళాడు, అమ్మాయి మీద మళ్ళీ అఘాత్యం చేశాడు. అప్పుడు కూడా ఎవరు లేరు. రెండోసారి ఆ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ తల్లి నల్గొండకి వెళ్ళేది, మెడికల్ ట్రీట్మెంట్ కోసం వెళ్ళింది. ఇంట్లో ఎవరు లేరు. మిగతా వాళ్ళు అంతా డిజాబుల్డ్ పర్సన్స్, కొంచెం దూరంగా ఉంటాయి వాళ్ళందరికీ కూడా. ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే మెడిసిన్స్ ఇవ్వడం, వాళ్ళని చూసుకోవడం, ఇవన్నీ చేస్తుంటుంది వాళ్ళ మమ్మీ. సో ఆ రకంగా ఉన్నప్పుడు అమ్మాయి మీద చేసిన తర్వాత బాగా బెదిరించాడు, వెళ్ళిపోయిన తర్వాత తల్లి వచ్చిన తర్వాత అప్పుడు పెయిన్ అని చెప్పేసి బాగా ఏడుస్తుంది అమ్మాయి. ఏడుస్తుంటే అదేంటి 13 years కదా, మేబీ మంచి టైం అని అనుకున్నారు.
ఆ లోకల్ ఆర్ఎంపీ దగ్గర తీసుకెళ్లారు. అతను కూడా అలాగే భావించాడు. ఓ 2-3 ట్యాబ్లెట్లు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇది కూడా తగ్గకపోతే భువనగిరికి వెళ్ళిపోండి మీరు అని చెప్పాడు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోండి, ఆడైతే స్కానింగ్ చేసి చెప్తారని చెప్పారు ఏమైనా ప్రాబ్లం అంటే. సో తగ్గలేదు, తెల్లారిపోయి హాస్పిటల్కి పోయారు. హాస్పిటల్కి పోయిన తర్వాత హాస్పిటల్లో డాక్టర్ చూసేసి నో యూ హ్యావ్ టు గో పోలీస్ స్టేషన్ అన్నారు. సో అక్కడి నుంచి యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చేసి ఆ మేనేజర్ గారు సాయంతో ఆ పిటిషన్ రాసేసి ఇచ్చారు కంప్లైంట్. సో ఆ రకంగా కంప్లైంట్ రిజిస్టర్ అయింది అతను ఆ రిపోర్ట్ మీద రిజిస్టర్ అయ్యి. ఆ తర్వాత నరసింహారెడ్డి గారు అని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అడిషనల్ ఎస్పీ ఆయన ఇన్వెస్టిగేషన్ చేశారు, రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఇందులో అమ్మాయి మాకు ఫస్ట్లో దొరకలేదు. అమ్మాయి ఈ సంఘటన జరిగిన తర్వాత చాలా భయపడిపోయి వాళ్ళ మదర్ దగ్గర ఉంటే నా పరిస్థితికి ఇంతే ఉంటుందని చెప్పేసి ఆ అమ్మాయి ఆమెకు చెప్పకుండా వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి. వేరే అబౌట్ ఆ మదర్ని పిలిపించిన తర్వాత నేను 2 రోజులు రిఫ్రెషింగ్ మెమరైజ్ చేశాను, బ్రీఫింగ్ చేశాను, క్రాస్ ఎగ్జామినేషన్ ఎట్లా వస్తుంది, ఏంటి ప్రతి క్వశ్చన్ నేను ఎట్లా అటెంప్ట్ చేయాలి, తెలియనప్పుడు ఒకవేళ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలి, ఇవన్నీ మంచిగా ప్రిపేర్ చేశాం. ఈవెన్ పోలీస్ వాళ్ళు కూడా మంచిగా సహకరించారు. తర్వాత ఓనర్ని కూడా తీసుకొచ్చాము, ఎందుకంటే అతను కూడా మాకు ప్రైమ్ విట్నెస్ కాబట్టి అతను కూడా మేము బ్రీఫింగ్ చేసిన తర్వాత ప్రాపర్గా ప్రజెంట్ చేయగలిగాము. బట్ విక్టిమ్ అనేటటువంటిది అల్టిమేట్గా మాకు అత్యవసరం ఆ కేసులో, ఎందుకంటే తను ఉంటే కానీ కేసు ముందుకు పోదు. సో మేమేం చేసామంటే అడిషనల్ ఎస్పీ గారిని పట్టుకొని నరసింహారెడ్డి గారిని 80% ట్రేస్ అవుట్ చేయాలి సార్ అంటే వారం రోజుల తర్వాత. అంతకుముందు చెప్తాను, ఆ డిఫెన్స్ అడ్వకేట్స్ అప్పటికే హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే విక్టిమ్ లేదు కాబట్టి. ఈవెన్ క్రాస్ ఎగ్జామినేషన్లో కూడా మా మమ్మీ చెప్పింది ఏంటంటే ఆ అమ్మాయి నాకు 2 ఇయర్స్గా నాకు టచ్లో లేదు, ఆ అమ్మాయి ఎక్కడుందో కూడా నేను వాడు దొరికాడంటే అప్పటికి? ఎవరు సార్? దొరికాడు సార్. ఎలా దొరికాడు వాడు? అక్యూజ్డ్ ఎలా దొరికాడంటే అతన్ని పేరు తెలుసు, ఆల్రెడీ రిజిస్టర్ చేశాడు కాబట్టి వాళ్ళ అమ్మ అడిగింది. తర్వాత ఇతను 2 times వచ్చాడు కాబట్టి పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి అక్యూజ్డ్ ఐడెంటిటీకి సంబంధించేసి ఎలాంటి ఇబ్బంది లేదు, అందులో ఇబ్బంది లేదు. తీసుకొచ్చి అది ఏం జరిగిందో తెలియదు మొత్తం. కాకపోతే ఇక్కడ ఏంటంటే అఫెండరు పెరాలిసిస్ పేషెంట్ అఫెండర్, చెప్తాను చూడండి జోక్. పెరాలిసిస్ పేషెంట్ తను ట్రయల్ జరిగేటప్పుడు చాలా యాక్ట్ చేశాడు, నేను కమిట్ చేయలేను నాకు పెరాలిసిస్ ఉన్నదని. ఒకరోజు ట్రయల్ అవుతున్న క్రమంలో అతనితో బాగా జ్వరం మీద ఉన్నది ఒక అమ్మాయి వచ్చింది, లోపలికి వచ్చేసిన తర్వాత జడ్జి గారు ఎవరు నువ్వు, అతను ఒక్కనే కదా అంటే నేను నా వైఫ్ని అన్నది. ఎంతమంది పిల్లలు అన్నది, ఏమనలేదు. ఎంతమంది? 2 అమ్మ అన్నాడు. ఆ అమ్మాయి చెప్పింది 2 అని చెప్పేసి. దెన్ అప్పుడు జడ్జి గారికి కన్ఫర్మ్ వచ్చింది, సో ఇవి పెరాలిసిస్ ఉన్నా అటెంప్ట్ చేయగలడు. ఒక ఫ్యాక్ట్ అనేది అంటే చాలామంది అనుకుంటారు కోర్టుకు కళ్ళు లేవని, దట్ ఈజ్ రాంగ్. కోర్టు అందరు అఫెండర్స్ని అబ్జర్వ్ చేస్తుంటుంది, ప్రతి ఒక్కరిని, ఈవెన్ విక్టిమ్ని కూడా అబ్జర్వ్ చేస్తుంటుంది. ట్రూ ఫ్యాక్ట్స్ చెప్తున్నారా లేదా అట్లాంటివి ఏమైనా ఉంటాయి. ముఖ్యంగా ఇలాంటి కేసులలో, పోక్సో కేసులలో చాలా ఉన్నటువంటి జడ్జెస్ చాలా ప్రాపర్ కేర్ తీసుకొని చేస్తున్నారు. దానివల్ల ఇప్పుడు పోక్సో కేసులో చాలా కన్విక్షన్స్ మనకు వస్తున్నాయి రియల్గా. ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయి దొరకలేదు. ఈ అమ్మాయి దొరకకపోతే మేమేం చేసామంటే టీమ్స్ ఫామ్ చేసేసి మళ్ళీ వెతకబుచ్చేసి నెక్స్ట్ వీక్ కల్లా తీసుకొచ్చాం. సో లాస్ట్ మినిట్ అమ్మాయి బ్రీఫింగ్ చేసుకున్న తర్వాత లాస్ట్ మినిట్ ప్రొడ్యూస్ చేసాం, ఎందుకంటే డిఫెన్స్ మీకు తెలుసు కదా క్యాప్చర్ చేస్తారు. సో అలాంటివి చాలా చేయడానికి శిక్ష పడింది. 25 years పడింది సార్, మ్యాక్సిమం పడింది. 5 lakhs rupees కాంపెన్సేషన్ కూడా ఇచ్చారు అమ్మాయికి. అమ్మాయి వెరీ హ్యాపీ. తర్వాత కూడా నాకు ఫోన్ చేశారు. ఎందుకు వెళ్ళిపోయిందండి 2 సంవత్సరాలు? అదే ఇప్పుడు అమ్మతో గనక ఉన్నట్లయితే ఇలాంటివి అంటే ఒకసారి అటెంప్ట్ జరిగిన తర్వాత ఎవరైనా కూడా సార్ చాలా వాళ్ళ పొజిషన్ మనం వర్ణించడానికి వీలు ఉండదు. ఈవెన్ కొన్ని సంఘటనలు నేను చూశాను, ఈవెన్ చిన్న సౌండ్ అయినా కూడా వాళ్ళు భరించలేరు, అంత మెంటల్ ఇల్నెస్ వచ్చేసి వాళ్ళు భయపడిపోతారు, ఇట్లా వణికిపోతారు. సో అలా అమ్మాయిని వాళ్ళ మమ్మీని నమ్మక ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఎందుకంటే అమ్మ దగ్గర ఉంటే ఈ రకంగానే ఎవడో వస్తాడు ఏమో చేస్తాడు నా బతుకంతా భయపడిపోయి వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి. ఇప్పుడు కూడా సపరేట్ ఉన్నాడు, జైల్లో ఉన్నాడు సార్, ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు. వాడికి రిపోర్ట్ ఎందుకంటే చేయాలనిపించింది అంటాడా లేదు? వాడేం చెప్పాడు స్టేట్మెంట్? అతను ఏమంటాడంటే సార్ ఒకటే డిఫెన్స్, ఏం డిఫెన్స్ అంటే నేను పక్షవాతం ఉన్నది కాబట్టి ఐ విల్ నాట్ కమిట్ దట్. అంటే కోర్టు నమ్మలేదు, ఎందుకంటే అల్టిమేట్గా కోర్టే చూస్తుంది రిజల్ట్. సో ఆ డిఫెన్స్ ఏదైతే ఉంటుందో అది ఒకవేళ అలాంటి డిఫెన్స్ కనుక తీసుకున్నట్లయితే అది వాళ్ళే ప్రూవ్ చేసుకోవాలి. అవును. అంటే ఇప్పుడు డిఫెన్స్ సర్టిఫికేట్ తీసుకున్న కుక్కుడు స్టోరీ ఏంటండి? కుక్కుడు స్టోరీ ఏంటంటే నేను అక్కడికి వెళ్ళలేదు, సో అక్కడ కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి,
సీసీ కెమెరాలు ఉన్నా కూడా ఐఓ కలెక్ట్ చేయలేదు. కలెక్ట్ చేయకుండా ఇప్పుడు కావాలని చెప్పేసి నా మీద నేరం ఆరోపించబడింది. సో నేను అమాయకుడిని అంటారు, కానీ సీసీ కెమెరాస్ ఉన్నాయి ఇక్కడ, బట్ అవన్నీ కూడా రిపేర్లో ఉన్నాయి అక్కడ. డిఎన్ఏ రిపోర్ట్ వస్తుంది కదా. డిఎన్ఏ అంటే అంటే లేట్ అవుతూ ఉంటే 72 hours వరకు డిఎన్ఏ వస్తుంది సార్. ఆ తర్వాత రాదు మనకు 3 days వరకు వస్తుంది. 3 days తర్వాత డిఎన్ఏ అనేటటువంటిది ప్రాపర్గా ఒకవేళ వస్తే రావచ్చు, లేకపోతే లేదు. ఈ కేసులో డిఎన్ఏ రాలేదు సార్, ఎందుకంటే చాలా రోజులు పట్టింది. దాదాపు డిలే ఎంత ఉన్నదంటే 15 days ఉన్నది. 15 days ఉన్నది కాబట్టి అది డిఎన్ఏలో రాలేదు. బట్ డిఎన్ఏ రాకుండా దట్ ఈజ్ నాట్ ఫ్యాటల్, ఎందుకంటే విక్టిమ్ చెప్తుంది. దానికి అక్కడ ఉన్నటువంటి ఆర్ఎంపీని కూడా ఎగ్జామిన్ చేశాను నేను. 311 మీద ఆర్ఎంపీని కూడా ఎగ్జామిన్ చేశాను. ఆర్ఎంపీ కూడా చెప్పాడు, నా దగ్గరకు వచ్చారు నైట్, అడిగారు, నేను ఏదో ట్యాబ్లెట్లు ఇచ్చాను, నేను ఇట్లా అనుకోలేదని చెప్పాడు తను కూడా. సో అది వీళ్ళు చెప్పిన దానికి ప్రాపర్గా కనెక్ట్ అయింది. ఆ తర్వాత మన ఎగ్జామిన్ చేసినటువంటి లేడీ డాక్టర్ కూడా చెప్పాను. సో నేను అప్పుడు వచ్చినప్పుడు అమ్మాయి కూడా నాకు చెప్పింది, ఇట్లా అఫెండ్ నా మీద 2 times అటెంప్ట్ చేశారని చెప్పేసి. సో అలేజ్డ్ దట్ అని అక్కడ కూడా సర్టిఫికేట్లో క్లియర్గా రాశారు, అలేజ్ దట్ నోన్ పర్సన్ ఈజ్ అటెంప్టెడ్ అగెన్స్ట్ హర్ అని చెప్పేసి క్లియర్గా రాశారు. రాసిన తర్వాత దాన్ని ఎగ్జామినేషన్ చేసిన తర్వాత కూడా అమ్మాయి మీద మైనర్ ఇంజరీస్ ఉన్నాయి, ఆ ఇంజరీస్ కూడా అక్కడ నోట్ చేశారు. సో అవన్నీ కూడా కొలాబరేట్ అయ్యాయి అవన్నీ కూడా. అదేవిధంగా అక్విటల్ కేసు గుర్తుందా? ఎస్, అక్విటల్ కూడా చెప్తా సార్. అక్విటల్ కేసులో ఎట్లా ఉంటుంది సార్, భువనగిరిలోనే ఎట్లా ఉంటాయి సార్, అమ్మాయికి మనం ఒక్కోసారి ప్రాపర్గా చేసినా కూడా అమ్మాయి కొన్నిసార్లు ఏమవుతారంటే ప్రేమించుకున్నప్పుడు వాని మీద చెప్పాలా వద్దా అనే సంశయం ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు కూడా పార్టిసిపేటెడ్ ఇన్ దట్, కాబట్టి అతని మీద చెప్తే అతని లైఫ్ స్పాయిల్ అవుతుంది అని చెప్పేసి కొన్నిసార్లు అవాజ్యమైన ప్రేమ ఆ తర్వాత కూడా ఉంటుందని అంటారు. సో ఆ రకంగా నేను ఎంత బ్రీఫింగ్ చేసినా కూడా అమ్మాయి చెప్పలేదు సార్. అంటే రేప్ కేసులోనే బ్రీఫింగ్ చేసినా అల్టిమేట్గా కొంచెం సపోర్ట్ చేస్తారు, నెక్స్ట్ హాస్టల్ అవుతారు. ఆ క్రాస్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి బెండ్ అటువైపు అయ్యేది మొత్తం టోటల్గా. మిగతా వాళ్ళందరినీ తీసుకొచ్చినా కదా, విక్టిమ్ మాత్రం చేయలేదు సపోర్ట్. సో పార్షియల్ సపోర్ట్ చేసినా కూడా కోర్టు ఏమంటుందంటే, ఇంటెన్షన్ అమ్మాయికి విల్లింగ్ ఉన్నది కదా, కాన్సెంట్ అనేటటువంటి షీఈస్ గివెన్ కదా. అక్కడ ఎక్కడ ఇద్దరు మేజరా, ఇక్కడ మైనర్ సార్ ఎట్ ద టైం, అంటే 17 years ఆడ్. సో అది లీనియన్స్గా తీసుకుంటారు. ఏంటంటే 17 years ఉంటే +or-2 తీసుకుంటుంది. సర్టిఫికెట్ ఉంటే పర్వాలేదు, ఎస్ఎస్సి సర్టిఫికెట్ అటువంటివి ఉంటే దెన్ కన్సిడర్. డాక్టర్ సర్టిఫికెట్ మీద అయితే ఆస్పికేషన్ టెస్ట్ చేస్తే +or-2 -2 అని తీసుకుంటారు. సో ఏజ్ లిమిట్ అనేది అలా ఉన్నది కాబట్టి అల్టిమేట్గా అది నేను లాస్ అయ్యాను ఆ కేసు. అమ్మాయి తర్వాత పెళ్లి చేసుకుందా లేదంటే తర్వాత ఇది అయిపోయిన తర్వాత నాకు 3 months తర్వాత నా దగ్గరికి వచ్చేసి అదే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. సంతోషంగా. ఎస్, అదే అబ్బాయిని. అంటే వాళ్ళ ఫాదర్ వచ్చాడు నా దగ్గరికి. ఫాదర్ బాగా ఏడ్చాడు సార్, ఎందుకంటే మంచి రెప్యుటేషన్ ఉన్నటువంటి వ్యక్తి బాగా ఏడ్చాడు. మా అమ్మాయి ఇలా చేస్తుంది అనుకోలేదు సార్ ఈ రకంగా. తర్వాత ఇది అయిపోయిన తర్వాత 3 months తర్వాత వచ్చారు. 3 months తర్వాత వచ్చారు, సార్ నువ్వు చేసిన కృషి వల్లనే వాడు రాజీకి వచ్చాడు సార్, ఎందుకంటే నువ్వు అప్పీల్ రాస్తావని చెప్పేసి ఇప్పటికి కూడా భయం ఉంది సార్ అన్నాడు. సో ఆ రకంగా ఈవెన్ అంటే కేసు ఎండెడ్ ఇన్ అక్విటల్ అయినా కూడా ఆ రకమైనటువంటి కేసు నడపడం వల్ల వాళ్ళ లైఫ్లో ఒక మంచి రిజల్ట్ అనేటటువంటి వచ్చింది ఆ కేసు వల్ల. ఓకే సార్, మీకు ఫస్ట్లో ఒక క్వశ్చన్ అడిగా, పోలీసు ప్రాసిక్యూషన్ రెండు కలిసి ఉంటే ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది సార్? చిన్న డిస్టర్బెన్స్ ఉంటే ఇబ్బంది ఎలాగుంటుంది సార్? తమరు అడిగి నాకు చెప్తాను సార్. పోలీసులు అనేటటువంటి వాళ్ళు అల్టిమేట్గా ఒక కంప్లైంట్ తీసుకొని, రిపోర్ట్ తీసుకొని దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసేసి ఆ సాక్షులను ప్రాపర్గా 161 రికార్డ్ చేసేసి, డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటుంటే అవి రికార్డ్ చేసేసి కలెక్ట్ చేసుకొని ఒక ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు సార్. ఇక్కడ ఎట్లాంటి అలసత్వం అయినా కూడా ఇక్కడ 2 ఫ్యాక్ట్స్ ఉన్నాయి సార్. అంటే క్యూరబుల్ డిఫెక్ట్స్, నాన్ క్యూరబుల్ డిఫెక్ట్స్. క్యూరబుల్ డిఫెక్ట్స్ అనేటువంటి 465 కింద క్యూరబుల్ డిఫెక్ట్స్ అంటే అవి ఒకవేళ చేయకపోయినా కూడా ప్రాసిక్యూటర్ కానీ కోర్టు కానీ వాటి లీనియన్స్గా తీసుకుంటుంది. సో ఆ తర్వాత అల్టిమేట్గా అవి రెక్టిఫై చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. సో నాన్ క్యూరబుల్ డిఫెక్ట్స్లో కూడా కొన్ని ప్రాసిక్యూటర్ చేయగలిగినటువంటి ఉంటాయి, చేయలేనివి కూడా ఉంటాయి. సో చేయగలిగినవి ఉంటే ఖచ్చితంగా మనం చేయగలుగుతాం సార్, చేయలేనివి ఉంటే చేయలేం. అటువంటి పరిస్థితుల్లో ఎండెడ్ ఇన్ అక్విటల్ అయితే అటువంటప్పుడు ఏం చేయాలి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంటే, ప్రాపర్గా అది ఒక మంచి కేసు అయినప్పుడు, మామూలు కేసులు ట్రైబల్ కేసులు అటువంటివి ఉంటే ఓకే. సో మంచి కేసులు అయినప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క లా ఆఫీసర్ యొక్క సజెషన్స్ తీసుకోవాలి.
ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్తో వచ్చినటువంటి వాటికి రేపటి ఫర్దర్గా కోర్టులో ఉన్నప్పుడు ఆ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఏ రకమైన హార్డ్ డిస్క్ వస్తాయి, ఏం ప్రూవ్ చేయాల్సి వస్తుంది, దానికి ఎలాంటి ఎవిడెన్స్ కావాల్సి వస్తుంది, ఆ ఎవిడెన్స్ అనేటువంటి కలెక్షన్ చేశారా లేదా అనేటటువంటిది. అందుకనే మామూలుగా సుప్రీంకోర్టు కూడా చెప్పింది, అపెక్స్ కోర్టు, వెట్టింగ్ ఆఫ్ ఛార్జ్షీట్ ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి. వెట్టింగ్ ఆఫ్ ఛార్జ్షీట్ చేసినప్పుడు ఇలాంటి సమస్యలు రావు. ఎందుకంటే ఐఓ కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ ప్రాసిక్యూటర్ కానీ డిఫరెంట్ కాదు. ఎందుకంటే దీస్ ఆర్ ద వింగ్స్. లాజికల్ ఎందుకు రావాల కేసు అంటే వీళ్ళు ప్రాపర్గా మంచిగా ఆలోచించి, ఈగోస్ ఎప్పుడు పనిచేయవు సార్, ఈగోస్ అనే అవసరం లేదు ఇక్కడ. ప్రాపర్గా కలెక్షన్ చేసి ప్రాపర్గా ఒక లా ఆఫీసర్ ప్రజెంట్ చేయగలిగితే ఎండెడ్ విత్ గుడ్ కన్విక్షన్, లాజికల్ ఎండ్కి వస్తుంది కేసు. సార్ ఈగో విషయం పక్కన పెడదామండి. వాళ్ళకున్న వర్క్ లోడ్లో మీతో డిస్కస్ చేయాలన్న టైం లేకపోవడంతో కొన్ని అనర్థాలు జరుగుతుంటాయి. అంటే అటువంటి అనర్థాలు మీరు ఎలా కాపాడతారు సార్? ఆఫీసర్ డైరెక్ట్గా రావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కానిస్టేబుల్ రావడానికి ఆయనకి బందోబస్తులు ఉన్నాయి కదండి. అంటే ఇప్పుడు మనం విడదీయలేనటువంటి సంబంధం సార్. ఇప్పుడు వాళ్ళకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ తర్వాత బందోబస్తులు ఉంటాయి, అవన్నీ కూడా విడదీయలేని సంబంధం. అలా అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్స్ పక్కకు పెట్టలేం కదా. ఎంత ఉన్నా కూడా మాకైనా వాళ్ళకైనా డ్యూటీ ఈజ్ డ్యూటీ. ఖచ్చితంగా డ్యూటీ పర్ఫెక్ట్గా చేయాల్సిందే. మేమైనా వాళ్ళైనా దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్ట్. అంటే మీ ఇద్దరు కలిసి ఉంటేనే ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా చేయకపోయినా, మేము ప్రాపర్గా చేయకపోయినా ప్రజెంటేషన్ అనేది ప్రాపర్గా జరగదు కోర్టు ముందర. ఎప్పుడైతే ప్రజెంటేషన్ అనేది ప్రాపర్గా జరగదో ఇమీడియట్లీ దాని రిజల్ట్ అనేది తమకు తెలిసి ఎట్లా అవుతుంది. అవును సార్. మీ దగ్గరకు వచ్చే విక్టిమ్కి లేదా విట్నెస్లకి ముందు బ్రీఫింగ్ చేస్తారు, రిఫ్రెషింగ్ మెమరీ. అది చేయాలంటే వాళ్ళకు మంచి అట్మాస్ఫియర్ కావాలి. మీరు భువనగిరి లాంటి కోర్టు తీసుకుంటే చెట్ల కిందే ఉంటారు. మరి వాళ్ళని మంచి వాతావరణంలో వాళ్ళు బ్రీఫ్ చేయాలంటే కొన్ని చోట్ల మంచి రూమ్స్ ఇచ్చారు సార్, కొన్ని చోట్ల లేవు. ఇప్పుడు భువనగిరిలో ఆ ఫెసిలిటీ లేదు. నేను చెట్టు కిందనే బ్రీఫింగ్ చేస్తాను ఇప్పటికి కూడా. ఎందుకంటే ఒక్కటి జాగ్రత్త తీసుకుంటాం, అక్కడ వాళ్ళకి సంబంధించిన కేసుకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు కూడా లేకుండా చూసుకుంటాం. ఆ తర్వాత మన పట్ల మనం చూపించేటటువంటి ఎంతసియాజం ఆ కేసు పట్ల అది విక్టిమ్కు, ఆ విట్నెస్కి అర్థమయ్యే విధంగా మేము చెప్తాం. విక్టిమ్ యొక్క సైకాలజీని, ఆ విట్నెస్ యొక్క సైకాలజీని, పల్స్ని పట్టుకోవడానికి మేము ట్రై చేస్తాం. తర్వాత ఎలాంటి క్వశ్చన్ అడిగితే అతను ప్రాపర్గా మనకు ఆన్సర్ చెప్తాడు, ఎలాంటి ఆన్సర్ వస్తుంది అనేటటువంటిది కొంచెం మేము అబ్జర్వ్ చేస్తాం. చేసిన తర్వాత అతన్ని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. కానీ అన్ని ఫెసిలిటీస్ ఎట్ ఏ టైం రావండి, ఇంకో కొన్ని రోజులు పడుతుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ కోర్టు బిల్డింగ్స్ కడుతుంది, చాలా చోట్ల లేవు. మా డైరెక్టర్ మేడం కూడా చాలా ట్రై చేస్తుంది ఈ విషయంలో. హైకోర్టులో కూడా రిప్రజెంటేషన్ ఉన్నది. చాలా చాలా అసలు అంతకుముందు కంటే ఇప్పుడు కొంచెం బెటర్ అండి మా పరిస్థితి. ఎందుకంటే బుక్స్ విషయంలోనైనా, ట్రైనింగ్ విషయంలోనైనా కూడా చాలా బెటర్గా ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ అనేది ఇంతకుముందు ఎవరికి అర్థం కాదు, ఇప్పుడు మాత్రం కొంచెం అందరిలో వచ్చింది. ఎస్ సార్, ఎస్, నిజం. ఇది గుర్తింపు సార్. ఎందుకంటే మనకు గుర్తింపు ఉన్నప్పుడు మనం ఎలా గుర్తింపు పొందుతామో ఆ రకంగా మనము ఆ సొసైటీలో భాగమైపోతాం. ఎవరైనా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, మేమైనా, మరోరైనా కూడా ఇది ఎందుకోసం ఉన్నది ఈ వ్యవస్థలో అంటే సొసైటీ కోసమే. సొసైటీలో వాళ్ళకు కావాల్సినటువంటి సర్వీస్ ఇవ్వడానికి, ఆ సర్వీస్ అనేది ప్రాపర్ సర్వీస్ ఇవ్వగలిగితే కనుక మనం సక్సీడ్ అయినట్లే. కరెక్ట్. ప్రాపర్ సర్వీస్ మనం ఇవ్వగలగాలి. సర్వీస్ ఇవ్వగలగాలంటే ఆ ఆఫీసర్ మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మన దగ్గరకు ఎవరైనా విట్నెస్లు వచ్చినప్పుడు ప్రాపర్గా డీల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కేసుతో కూడా ప్రాపర్గా డీల్ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ సార్. అలా డీల్ చేయలేనప్పుడు అల్టిమేట్గా మన నెగటివ్ ఇంపాక్ట్ వస్తుంది. అది ఓకే సార్. ఫైనల్గా చెప్పండి, మీ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఖచ్చితంగా రావాలి సార్. ఎందుకంటే సర్వీస్ అనేటటువంటిది, స్కిల్స్ అనేటటువంటి చాలా తక్కువ మందికి ఉంటాయి సార్. ఆ స్కిల్స్ అంటే చాలామంది ఏం చేస్తారంటే స్కిల్స్ రెండు రకాలు సార్. చాలా మాట్లాడి స్కిల్ చూపించేవాళ్ళు, ఏం మాట్లాడకుండా స్కిల్ చూపించేవాళ్ళు. సో అవసరమైనంత మేరకు మాట్లాడి స్కిల్ చూపించేవాళ్ళు. సో ఆ స్కిల్ ఉన్న వాళ్ళు డిపార్ట్మెంట్లోకి వస్తే ఇక్కడ ఎర్నింగ్ చూడొద్దు. ఎందుకంటే మనం సమాజానికి ఏం సేవ చేస్తున్నాం అనేటటువంటిది చూడాలి. సమాజానికి ఏ రకంగా సేవ చేస్తున్నది, దీని ద్వారా సమాజానికి సేవ చేసే అవకాశం మనకు వచ్చిందని భావించిన వాళ్ళు ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే చాలామందికి ఇప్పటికి కూడా చాలామందికి ఈ రకమైనటువంటి సర్వీస్ ఇంకా అందట్లేదు. చాలా రకాలుగా మనం ముందుకు వెళ్ళి ఈ ప్రజలకు సర్వీస్ చేయాలి ఖచ్చితంగా. అందుకనే డిపార్ట్మెంట్ ఏం చేసింది, మన కోవిడ్ కంటే ముందు కూడా అక్కడ ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి, రేప్ కేసులు మన మహబూబ్నగర్ దగ్గర టోల్గేట్ దగ్గర జరిగింది. అప్పుడు మన డిపార్ట్మెంట్ కూడా ఒక ప్రోగ్రామ్స్ తీసుకుంది. ఆ కాలేజీలకు, స్కూల్స్కి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి గర్ల్స్ని ఎన్లైట్ చేయడం, దీనివల్ల ఎట్లా దాన్ని ఓవర్కమ్ కావచ్చు, ఏ రకంగా ఈ చట్టం ఉన్నది,
దీన్ని ఏ రకంగా మనం యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఆ రకమైనటువంటి ప్రోగ్రామ్స్, ఎన్లైట్మెంట్ ప్రోగ్రామ్స్ అనేటువంటి మా డిపార్ట్మెంట్ కూడా చేస్తుంది. ఖచ్చితంగా ఎవరైనా దీనికి ఆహ్వానించినట్లయితే మా తరపున మా యొక్క డిపార్ట్మెంట్ ఎప్పుడు సంసిద్ధత ఉంటుంది. మా మేడం కూడా దాన్ని ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే అది ఆ రకమైనటువంటి ఉత్సాహం రావాలి సమాజంలో. అంటే ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అదర్ డిపార్ట్మెంట్స్ లాగానే ఇది కూడా ప్రజలలో ఒక డిపార్ట్మెంట్. దీన్ని కూడా అందరి దగ్గరికి తీసుకెళ్లాలనేది మా ప్రయత్నం. సో కోర్టులోనే కాదు, కోర్టు బయట కూడా వర్క్ చేయాలనేది, రెండు వైపులా కూడా. పేద ప్రజలకి, అన్యాయం జరిగిన ప్రజలకి న్యాయం చేయాలంటే ఖచ్చితంగా లాలో రండి అంటున్నారు సత్యనారాయణ గారు. ఆయన చేసిన సర్వీస్లో కేవలం కమర్షియలే కాకుండా అంటే బతకడానికి డబ్బులు తీసుకోవాలి కానీ సర్వీస్ చేయడంలో వాళ్ళు ప్రధాన పాత్ర పోషించారు. ఆయన చెప్తున్నట్లుగా ఇందులో మంచి ప్రొఫెషన్, ప్రజలకి సేవ చేయాలనుకుంటే, ప్రజలకు న్యాయం చేయాలంటే సొసైటీలో మీరు ఒక భాగస్వామ్యం అవ్వాలంటూ ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్ అంటే అంటూ చెప్తున్నారు సత్యనారాయణ గారు. ఇది వారం సత్యనారాయణ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.